ఓకే. ఓకే. భరత్ గారికి పర్మిషన్ ఇవ్వాలేమో. నేను ఇస్తున్నా. వచ్చేసింది, వెళ్ళిపోయింది. నేను ఇస్తాను. నేను ఆల్రెడీ ఉందండి. పర్మిషన్ మీకు. నేను క్లిక్ చేశాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచహ్నం నాగయజ్ఞోపవీతనం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఎన్నాళ్ళ నుంచో ప్రారంభించినటువంటి ఈ రుద్రాధ్యాయంలో, అంటే మన నమ్మకం అని చెప్పుకునేటటువంటి దాంట్లో అతి ప్రధానమైనటువంటి అనువాకం ఈ నమస్సోమాయ 8వ అనువాకం. అసలు ఆ అనువాకం యొక్క విశిష్టతని చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఆ ఒక్క అనువాకానికి సమస్త భారతీయ వాంగ్మయంలోనూ ఈ చిన్న పేర అనంతమైన భారతీయ విజ్ఞానం. దీనికే డయాగ్రమెటిక్గా ఏదో కొంత ఎఫర్ట్ పెడితే మనకి ఇలా కనిపిస్తుంటే చూడండి ఒక్కసారి. భారతీయ సాహిత్యంలో మనకి శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ప్రకాశమానమైనది ఏమిటి అంటే వేదాలు, ఖచ్చితంగా. అయితే ఈ వేదాలు 4 కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లో 4 చాలా గొప్పవి. చతుర్ముఖ బ్రహ్మ యొక్క 4 ముఖాల నుంచి ఏకకాలంలో ఉద్భవించినటువంటివి. అందులో యజుర్వేదానికి మిగతా వాటికంటే ఎక్కువ కాంతి ఉంది అని చెప్పుకుంటుంటారు. ఆ యజుర్వేదంలోకి వచ్చేవాడికి ఆ కృష్ణ యజుర్వేదంలో మళ్ళీ ఇందులో ఇంకా ఆ యజుర్వేదం అంటే తైత్తిరి మన శాఖలను తీసుకుంటే సింపుల్గా అందులో సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం,
ఉపనిషత్తులు ఈ 4 భాగాలు తీసుకుంటే అందులో ఈ కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహితకి అందులో కాంతి ఎక్కువ ఉందని చెప్తారు. అందులో తీసుకుంటే మళ్ళీ అంటే ఎంత లెవెల్కి పెడుతుందో చూడండి. అంటే ఒక బంగారు ఆభరణం, రత్నాల ఆభరణాన్ని ఎన్ని పెట్టెలు లోపల పెట్టెలో లాకర్లో ఇంకా లోపల అలా పెట్టుకుంటూ వస్తే ఈ తైత్రీయ సంహితలో ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఈ కాంతి అని అంటే తైత్రీయ సంహితకి 7 కాండలండి. 7 కాండల్లోనూ మధ్య కాండలోంచి అంటే 7 మధ్య ఏదవుతుందంటే 4వ కాండ అవుతుంది. దీన్ని ఎలా వర్ణిస్తారంటే ఒక మహాహారం ఉంటే ఆ మహాహారం అంటే పెద్ద నెక్లెస్ లాంటిది. ఇటుపక్కనే ఉండొచ్చు, అటుపక్కనే ఉండొచ్చు. ఎక్కువగా మధ్యలో ఉండేటటువంటి అది ఏదైతే ఉంటుందో అలాంటిది 4వ కాండట. ఈ 4వ కాండలోంచి వస్తుంది అని గమనించారు ఆ కాంతి అంతా కూడా. ఈ 4వ కాండలో ఎన్నున్నాయ్యా అంటే మొత్తం 7 పన్నాలుంటాయి. 7 పన్నాల్లోనూ 5వ పన్నంలోంచి వస్తుంది అని గమనించారు ఈ కాంతి అంతా కూడా. ఈ 5వ పన్నంలో మొత్తం ఎన్నున్నాయి అంటే 11 అనువాకాలు. అందులో 8వ అనువాకం. ఆ 8వ అనువాకంలో నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రం ఉందండి. ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? బ్లూటూత్ వేరే ఉంటే డైరెక్ట్ బ్లూటూత్ ఆన్ అయిపోతుంది. ఏమండి మిగతా మాట్లాడండి. ఈ పంచాక్షరి మూలంగా ఈ నమశివాయ అనేటటువంటి మంత్రం ఇక్కడ నిక్షిప్తమై ఉండడం మూలంగా అది ఇస్తున్నటువంటి కాంతితోటి 8వ అనువాకం కాంతివంతమైంది. ఆ 8వ అనువాకంతో వెనక్కి తిరిగి చూస్తే మొత్తం ఇలాగనమాట. కింద నుంచి చూసుకుంటూ వస్తే ఒకసారి ఇక్కడి నుంచి మనం వస్తే ఇప్పుడు చూపించినటువంటి 8వ ఇక్కడి నుంచి ప్రారంభిస్తే ఈ ఇక్కడ ఈ పెద్దదవుతుందేమో చూద్దామా. ఇక్కడ ఎట్లా లేదు. ఇప్పుడు చెప్పినటువంటి 8వ అనువాకం. ఆ 8వ అనువాకం ఉండేటటువంటి 5వ పన్నం. ఈ 5వ పన్నం ఉండేటటువంటిది 4వ కాండ. 4వ కాండ ఉండేటటువంటి అందులో సంహిత. ఈ సంహిత ఉండేటటువంటి యజుర్వేదం. ఆ యజుర్వేదంలోంచి వేదాలు. ఈ వేదాలకి కాంతి రావడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. ఈ నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మూలాన్ని మొత్తం మన భారతీయ వాంగ్మయంలో వేదాలు అత్యంత కాంతివంతంగా ఉండడానికి కారణం అయింది అని చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇది అయిన అసలు ఆ మంత్రం ఏంటి? ఆ అనువాకం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. ఓం అది మనం ఇంతవరకు నమో దుందుభ్యాయచ అనేటటువంటి అనువాకం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. సప్తమే దీనికి ఉపోద్ఘాతం. సప్తమే అనువాకే యాన్యతరో నమస్కారాన్ని యజుంస్యుక్తాని తేభ్య అన్యాని కానిచిద్ అన్యతరతో నమస్కారాన్ని అష్టమే అనువాకే కథ్యంతి. అంటే 7వ అనువాకంలో నమో దుందుభ్యాయ అనేటటువంటి అనువాకంలో ఒకవైపు నమస్కారాలు ఇందాక ఇదివరకు చెప్పినాం. మనకి నమస్కారాలు 3 రకాలండి. మొట్టమొదటిలో నమస్కారం ఉండడం వాక్యానికి, లేక చివరిలో ఉండడం, లేక 2 పక్కలా ఉండడం. ఇక్కడ ఏదో వైపుని ఉండడం అనేటటువంటి కొన్ని మంత్రాలు ఇప్పటి వరకు మనం కొన్ని చెప్పుకుంటూ వచ్చాం. ఆ చెప్పుకుంటూ వచ్చినటువంటివి కొన్ని అవగా ఇంకా మిగతావి ఇప్పుడు 8వ అనువాకంలో చెప్పడం జరుగుతోంది అని అని చెప్పి తత్ర విద్యమానాన్ని సప్తదశ యజుగుష్యాహ. ఇందులో 17 యజుస్సులు వాక్యాలు అన్నమాట, రోజు అటువంటివి ఇక్కడ ఉన్నాయని చెప్పి ప్రారంభిస్తారు. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ అదో వాక్యం అండి. దీనికి భాష్యం ఎలా రాస్తున్నారు చూడండి. నమస్సోమాయ అనేటటువంటి మాటని నమస్కారం. సోమాయ అంటే ఉమయా సహ వర్తతే ఇది సోమః. ఉమయా సహ వర్తతే, పార్వతీదేవితో సహా ఉంటాడు ఈయన. అంటే ఈ సోమః అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయోనండి. ఆ అర్థాలు మొట్టమొదటి చెప్పిన అర్థం ఏంటంటే ఉమయా సహ వర్తతే ఇది సోమః. పార్వతీదేవితో కూడా ఉంటాడు కనుక అంచేత ఉమా సా ప్లస్ ఉమా సోమ అంటే గుణసంధి అవుతుందండి. ఇక మనం సమాసం తీసుకుంటే ఏమో ఇక్కడ ఉమయా సహ వర్తతే అని అలా వస్తుంది. అంటే ఇక్కడ అంతవరకే తీసుకున్నారు సోమాయ అనే మాటకి. కానీ
ఇక్కడే అసలు మనకి మొత్తం ఇంకా రెండో అందులోనే ఆ వాక్యంలో ఉండేటట్టు ఇంకా రుద్రాయలోకి వెళ్ళకుండానే అసలు ఈ సోమాయ అనే పదాన్ని మనం వివరించుకోవాలండి. పార్వతీదేవితో ఉంటాడు. అవును, పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు కలిసే ఉంటారు. అలా అంటే సరిపోదు. ఏమిటి వివరణలు ఏమున్నాయి అది చూద్దామండి. చూడండి, ఇద్దరు కలిసే ఉంటారనే మాట మనకి లలితా సహస్రంలో చూడండి ఒక్కసారి. ఆఖరిని లలితా సహస్రంలో చివరికి వచ్చేవాడికి ఆ బాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యా నాం సాహస్రకం జగుహు. అక్కడ ఆవిడ రూపం ఎటువంటిది? శ్రీ శివాశక్త్యైక్య రూపిణి. శివ అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. ఈ శివశక్తుల యొక్క శివుల యొక్క ఏకరూపత్వం అంటే శివుడు పార్వతీదేవితో కలిసినటువంటి శివుడు, లేక శివునితో కలిసినటువంటి పార్వతీదేవి. ఏమైనా చెప్పండి, ఒకటే రూపము. ఆ రూపానికే ఒక పేరు ఏమిటి అంటే లలిత అని అక్కడికి వస్తుందండి. ఎక్కడుంటుంది ఈవిడ? ఈవిడ రూపంలో ఉంది కరెక్టే. ఈవిడికి స్థానాలు ఏమిటి అంటే ఇప్పుడు మనకి ఈ వాక్యానికి అక్కడ సోమాయ అనే మాట మనకి అర్థం అవ్వాలి అంటే, పూర్తిగా అర్థం చేసుకోవాలంటే లలితా సహస్రనామంలో ఉండేటటువంటి 1000 పదాలకి కూడా అర్థాలు తెలిస్తేనే సోమ అనేటటువంటి ఆ 2 అక్షరాలతో ఉన్నటువంటి పదానికి అర్థం తెలుస్తుందండి. లేకపోతే అవ్వదు. లోపల వాటి యొక్క ఆ ఉమాదేవి యొక్క లక్షణాలు తెలియకుండా నువ్వు సోమ అనే పదం అర్థం ఎలా తెలిసిందని ఎలా అనగలుగుతావు అసలు? సరే, ఇంతే కాదు, ఇంకోటి కూడా తెలిసే కనుక పూర్తిగా తెలియదండి. ఆవిడ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఎలా ఉంటుంది అని చెప్పాలంటే శ్రీచక్రరాజ నిలయ, శ్రీచక్రంలో ఉండేటటువంటి అమ్మవారు ఈవిడ. ఇప్పుడు శ్రీచక్రం గమనం అర్థమైపోతుందా? శ్రీమత్ త్రిపుర సుందరి. ఈ శ్రీచక్రం గురించి కూడా సంపూర్ణంగా అంటే పాదుకాంత దీక్ష అయితే తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, శ్రీచక్రాన్ని ఉపాసన ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఆ ఉపాసన చేసేటటువంటి ఆ శ్రీచక్రంలో ఉండేటటువంటి దాని నిర్మాణము, దాంట్లో ఉండేటటువంటి ఆ చక్రాలు, ఆ చక్రాలు ఉండేటటువంటి నిర్మాణము, వాటి యొక్క సంగతులు, వాటి యొక్క వివరాలు అన్నీ తెలిస్తే తప్ప శ్రీచక్రం తెలియదు. అది మామూలు చక్రం, అది చక్రరాజ్యం. అది చాలా ఉన్నాయి. కుబేర చక్రం ఉంది, లక్ష్మీ చక్రం ఉంది, రకరకాల చక్రం ఉన్నాయి. అన్ని చక్రాలు తెలిసిన తర్వాత వాటికంటే ఎందుకు రాజనిలయం చక్రరాజ్యం అని ఎందుకు పేరు వచ్చింది వీడికి అంటే మిగతా చక్రాల కంటే చాలా విశిష్టమైనటువంటి శ్రీచక్రం ఉంటుంది. అవంటే అంటే అవన్నీ మొత్తం దేవతలందరికీ ఎన్ని రకాల ఈ చక్ర రూపంలో అర్చనాదులు ఉన్నాయో అవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు శ్రీచక్రం గురించి తెలుసు. ఓహో, వీటిల్లో లేనటువంటి ఒక విశేషమైన శక్తి శ్రీచక్రంలో ఉంది అని అప్పుడు అర్థమవుతుంది. డైరెక్ట్ శ్రీచక్రం తెలిసేవనుకోండి, మిగతా తెలియకుండా దాని యొక్క గొప్పదనం ఎలా తెలుస్తుంది? గొప్పదనం ఎప్పుడు కూడా రిలేటివ్. అవతల దానికంటే ఇది గొప్పది. ఎలాగా? అది తెలియాలి, మొదల రెండు తెలియాలి. తక్కువది తెలిస్తేనే ఎక్కువ దాని యొక్క గొప్పదనం తెలుస్తుంది. సో అంత విజయం చేయాలంటే మొత్తం ఈ చక్రాలు దేవతలకు ఎన్ని రకాలైతే మొత్తం ఈ చక్రాలు ఉంటాయి, అన్ని రకాల చక్రాలని అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు శ్రీచక్రం యొక్క విశిష్టత తెలుస్తుంది. అప్పుడు అందులో ఉండేటువంటి అమ్మవారిని గురించి కొంత తెలుసుకోవడానికి వస్తుందండి. ఇంత కష్టమైన సబ్జెక్ట్ ఎలా మావాలి ఎక్కడవుతుంది బాబు? ఈ జన్మలో అవుతుందా? అక్కలేదేవో. ఆ బాల గోప విదిత చంటి పిల్లలగా అయితే ఆవులను మేపుకునేటటువంటి పాలేళ్ల వరకు కూడా అందరికీ తెలిసినయ్యా ఈవిడ. ఇదేమిటి ఇందాక కింద చెప్పినటువంటి వాక్యాలము ఎన్నో దశాబ్దాలు, శతాబ్దాలు, జన్మకి జన్మలు, యుగ యుగాలు శ్రమ పడితేనే కానీ అర్థం కానటువంటి ఆ శ్రీచక్రము లేకపోతే లలితా సహస్రనామం యొక్క ఆ భావన అనుభూతిలోకి రావడం ఇంత కష్టం అని చెప్తున్నారు. కానీ ఎలా చెప్తున్నారు? ఆబాల గోప విదిత, చిన్నపిల్లలుగా అయితే గోప అంటే గోవులను పరిపాలించేవాడు, అంటే ఆవులను కాసుకునే దోళ్ళను కాసుకునేటువంటి వాడు, పాలేళ్ళు అనుకోండి. వాళ్ళందరికీ కూడా తెలుసునంటున్నాడు. అంటే ఎలా అంటే బయట కనిపిస్తున్నటువంటి ఆకాశంలో కనిపిస్తున్నటువంటి సూర్యభగవానుడు ఆదిత్య రూపంలో ఎవరైతే వెలుగుతున్నాడో ఆయన అందరికీ కనిపిస్తున్నాడు. ఈ మాటే మనకి ఉపనిషత్తు మనకి నమ్మకంలో జరుగుతుందండి. ఉదైరన్ గోప అదృశన్ అదృశన్నుదహార్య నమ్మకంలో మొట్టమొదటి అనువాకంలో మనకు వచ్చినటువంటి ఈ మాటే. అందరూ చూసారయ్యా, దేవుడిని చూడలేదు ఎలా అంటారు? అసలు పైన ఆకాశంలో సూర్యుని చూస్తున్నారా? సూర్యుని చూశారంటే దేవుడిని చూసినట్టే అని చెప్పవచ్చింది. ఆ మాటే సరిగ్గా ఇక్కడ తీసుకొచ్చారండి. ఇప్పుడు ఇది అంటే మనం అన్ని ఇప్పుడు చెప్పుకుంటామని కాదండి, 8వ అనువాకం అవ్వాలి.
అంటే లింకులు మీకు ఎంత దూరం పెడుతున్నాయో చూసుకోండి అంతే. ఒక్కసారి సోమ అనేటటువంటి ఆ 2 అక్షరాల్లో ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని వ్యక్తం చేసినటువంటి సాహిత్యం ఎంత ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేయడం కోసం ఈ శ్లోకం అండి. తర్వాత ఇది ఈ విషయాలన్నీ ఎక్కడైనా లభిస్తున్నాయా? శ్రీచక్ర విరసన నాకు మా కందుకూరు సత్యనారాయణ గారు నాకు ఈ పుస్తకం ఇచ్చారు మొన్న. అది తొమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారిని మాకు మా లెక్చరర్ ఒక ఆయన ఉండేవారు రాయమండ్రి ఆర్ట్స్ కాలేజీలో, హరిహర శర్మ గారిని అంటే రామలింగేశ్వరరావు గారి సోదరులు, తమ్ముడు అనమాట. ఇంగ్లీష్ లెక్చరర్ కానీ ఈయన సంపూర్ణంగా అద్వైత సిద్ధాంతాన్ని శృంగేరి జగద్గురువుల దగ్గర శిష్యరికం చేసి విద్యంతని గ్రహించి సన్యాసం తీసుకుని ఇలా ఉద్యోగాలు చేశారు మనలాగే చేసి చివరికి ఆయన సన్యాసం తీసుకుని ఆయన రాసినటువంటి అపూర్వమైనటువంటి విషయం అనేది శ్రీచక్ర. ఇందులో వెళితే మనకి ఈ శ్రీచక్రార్చన అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంతమంది దేవతలు ఉన్నారు, ఈ విషయాలు లభిస్తాయండి. అందులో ఇది కాకుండా మనకి అసలు సౌందర్య అసలు శంకరాచార్య వారు తీసుకున్న దాంట్లో ఇప్పుడు సా ప్లస్ ఉమ అన్నాం కదా, అంటే ఉమతో కూడినటువంటి వాడు అంటే ఇద్దరిలో ఎవరు ప్రధానమయ్యా? సామాన్యంగా సంస్కృతంలో వ్యాకరణంలో ఒక విషయం ఉందండి. వాళ్ళ అబ్బాయిని వెంటేసుకు వచ్చాడు ఈయన అని అన్నాం అనుకోండి, ఎవరు ఇందులో ప్రధానం? వాళ్ళ అబ్బాయి ఇంపార్టెంటా, వచ్చినటువంటి వ్యక్తి ఇంపార్టెంటా అని ప్రశ్న వేశారు. ఇది మనం అందరూ మాట్లాడేమంటే వాళ్ళ అబ్బాయి లేకపోతే రామారావు వెంటేసుకు వచ్చాడు ఈయన అంటే ఇతనితో అతను వచ్చాడు ప్రథమా విభక్తి ఏది, తృతీయ విభక్తి ఏది అని అడుగుతారండి. వచ్చినవాడు వాడు ప్రధానంట. తో అని ఎప్పుడైతే వాడతామో, తృతీయ విభక్తి వాడతామో అది సెకండరీ అండి, వ్యాకరణంలో నిర్ణయిస్తారు. అంటే అతను రాకపోయినా పర్వాలేదు, కానీ వాడు కూడా వెంటేసుకు వచ్చాడు, అవసరం అనవసరం కాంటెక్స్ట్ని బట్టి. అలాగే ఇక్కడ ఉమతో కూడిన వాడు అనేప్పటికీ ఉందంటే ఉమాదేవి తక్కువైపోయింది, శివుడు గొప్పవాడైపోయాడు అంతే కదా. మరి ప్రధాన విభక్తి శివుడు అయ్యాడు. తో అని ఉమాదేవి చెప్తున్నాం అంటే అది సెకండరీ. అలా అనుకుంటామో అలా కాదు చెప్పడం కోసం ఇక్కడ ఆ సోమ అనేటువంటి అర్థాన్ని చెప్పడం కోసం ఇక్కడ చూడండి. శివశక్తులు నశివేన వినా దేవి నచ దేవ్యా వినా శివ, శివేన వినా దేవి, శివేన వినా శివుడు లేకుండా, ఇక్కడ ఉండేది శివేన అనేది ఏంటి? తృతీయ భక్తి అండి. శివుడితో కూడకుండా దేవి నా అమ్మవారు లేదు. నచ దేవ్యా వినా శివ, ఇక్కడ శివ అనేది ప్రథమ వ్యక్తి, దేవ్యా తృతీయ భక్తి అండి. అంటే ఇక్కడ అమ్మవారితో కూడినటువంటి శివుడు మామూలుగా, అమ్మవారితో కాకుండా శివుడు అనేవాడే లేడు అసలు అని ఆ రంగా ఇద్దరు పరస్పరము కూడా వాడు ఎప్పుడు నిత్యం ఉండేటటువంటి వాడు, కలిసి ఉండేటటువంటి వారు అని చెప్పడానికి ఆ సోమ అనే పదాన్ని అది అర్థం చేసుకోవడానికి మన ఇంపార్టెంట్ అండి. ఇందాక చెప్పి మామూలు సంస్కృత భాష పట్టుకొచ్చేసి వ్యాకరణంలో ప్రథమా వ్యక్తి లక్షణాలు ఏంటి, ద్వితీయ వ్యక్తి తృతీయ వ్యక్తి ఇలా ప్రారంభించామనుకోండి అమ్మవారు తేలిపోతుంది. కాదు అని చెప్తూ ఇక్కడ సౌందర్య శంకరాచార్య వారు అపూర్వమైనటువంటి శ్లోకాలు అందరికీ వచ్చినాయి. ఒక్కసారి ఆ ఆ శోభ అనే పదానికి ఎంత దూరం తీసుకెళ్ళారో జస్ట్ రుచి చూద్దాం అంతే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇందులో వేదాంతాన్ని కవిత్వపరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. వేదాంతం మనకి బ్రహ్మసూత్రాలు పాఠం చెప్పుకుంటున్నాం. ఆ బ్రహ్మసూత్రాల్లో పరబ్రహ్మము దాని యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పుకుంటున్నాం అండి. వాటికి ఇప్పుడు మనకి కొన్ని లక్షణాలు రూఢిగా మనసులో పడ్డాయి. పరబ్రహ్మము అది నిర్గుణము, దానికి ఏ గుణాలు లేవు, అది చైతన్యము. అన్ని రకాల తెలివితేటలు దానికి ఉన్నాయి, అన్ని రకాల తెలివితేటలు ఉన్నాయి, కానీ ఏ గుణము లేదు, అంటే ఏ పని చేయదు, అలా కూతురు ఉంటుంది. తెలివితేటలు ఉన్నాయి, మనలో కొంతమంది పిల్లలు ఉంటారు, అన్ని తెలివితేటలు ఉంటారు, ఏ పని చేయకుండా కూర్చుంటూ ఉంటారు. ఇతని పోతత్సా పరబ్రహ్మంతో కాదు. ఏం చేద్దంటే అక్కడ ఆ పరబ్రహ్మ లక్షణం దాని నుండి స్ఫూర్తిని పొంది అమ్మవారు ఇంకా విజృంభిస్తుంది. ఆవిడికి ఆ శక్తి ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టుగా రాష్ట్రపతి ప్రధానమంత్రికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి నువ్వు పరిపాలన చేయవయ్యా అన్నాడు. కానీ బాధ్యత అంతా ఎవరు? అసలు రాష్ట్రపతిదే. ఆర్డర్స్ అన్ని కూడా జీవోలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదే వస్తాయి. అలాగే ఇక్కడ అంటే ఇక్కడ ఏం చెప్తానంటే అంత పరబ్రహ్మము అంటే నిర్గుణ పరబ్రహ్మము సగుణము అయినప్పుడే ఈ సృష్టి కార్యక్రమం అంతా ప్రారంభమవుతుంది. అది వేదాంత వాక్యం. దాన్ని అందంగా ఎలా చెప్తారంటే శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం. శక్త్యాయుక్త అమ్మవారితో కూర్చున్నటువంటి శివుడు అంటే నిర్గుణమైనటువంటి పరబ్రహ్మం. అప్పుడు
ప్రభవితం సృష్టి చేయడానికి శక్త సమర్థుడవుతే అంతే నచేదేవం దేవ నఖలు కుశల స్పందితుమపి. ఆవిడ కనుక అలా కాకుండా ఆయన ఒక్కడు చేద్దామంటే ఆయనకి చేత కాదు ఏదైనా చేయడానికి. కారణం ఏంటంటే ఆయన చేయడం అనే లక్షణం ఆయనది కాదు, చేయకుండా ఉండడం ఆయనది లక్షణం. అంచేత స్పందనే ఉండదు ఆయనలో, కానీ చైతన్యవంతుడు. అంచేత అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి. ఇంకా తర్వాత వచ్చిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు, వీళ్ళే కాకుండా ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా ఎవరిని ముందర పూజ చేస్తారు ఈ సృష్టి కార్యంలో? వాళ్ళని తలో రోల్స్ ఇస్తారు. అబ్బాయి నువ్వు 3 లోకాలు పరిపాలించరా, లేదా నువ్వు అగ్ని రూపంలో నువ్వు పరిపాలించు, ఐశ్వర్య రూపంలో పరిపాలించు. అబ్బాయికి తలో డిపార్ట్మెంట్ అసైన్ చేసేసారు. వాళ్ళంతా ఎవరికి వర్ణించాలి? వాళ్ళకి అప్పుడు యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. యాక్టివిటీ స్టార్ట్ అవ్వడానికి కారణం ఎవరు అంటే అమ్మవారికి శక్త్యాయుక్త. ఆవిడికి శక్తి ఎవరు ఇచ్చారు అంటే శివుడు ఇచ్చాడు కరెక్టే, కానీ తన దగ్గరికి వచ్చేప్పటికి ఎవరంటే ఇక్కడ. అంటే ఎలాగంటే ఒక కంపెనీ పెట్టడానికి ఒక మొట్టమొదట చైర్మన్ ఎవరు ఉంటారు? టాటాస్ ఉన్నారనుకోండి, టాటా గ్రూప్ వాళ్ళకుంది. అతను ఇప్పుడు టాటా కార్స్ ఉన్నాయి, టాటా సాల్ట్ ఉంది, అదే కొన్ని లక్షల వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ. ఆయన టాటా నుంచి కూర్చుంటాడా? ఎవరికో ఒక అసైన్ చేస్తాడు, చంద్రశేఖర్ లాంటి వాడు ఎవరికో అసైన్ చేస్తాడు ఈ వరకు. ఆయన చైర్మన్ అంటాడు, లేదా మేనేజింగ్ డైరెక్టర్ అంటాడు, ఇంకోటి ఏదో పేరు పెడతాడు. ఈ తర్వాత ఆయన మిగతా వాళ్ళు 10 మందిని ఎంప్లాయీస్ని అపాయింట్ చేస్తున్నాడు. ఈ ఎంప్లాయీస్ డైరెక్ట్గా ఎవరికి రెస్పాన్సిబుల్? ఆ చైర్మన్గా ఉన్నటువంటి లేదా మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెస్పాన్సిబుల్. వీళ్ళు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఆయన ఇంకొక ఆయన ఆధారపడచ్చు, అది మనకు అనవసరం. వీళ్ళ ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది కానీ, తీసేయడం కానీ, లేదా ఇంక్రిమెంట్స్ ఇవ్వడం కానీ అది ఈ ద్వారా నడుస్తుంటాయి. ఇమ్మీడియట్ బాస్ ఈయన. అలాగే ఈ దేవతలందరికీ కూడా 3,000,000 దేవతలకి ఇమ్మీడియట్ బాస్ ఎవరంటే శక్తి. ఆవిడ ఆయనతోటి కలిసి ఉంటుంది నిత్యము కూడా అని చెప్పాలి. అంచేత అలాంటి అమ్మవారిని స్తోత్రం చేయడానికి కానీ, నమస్కారం చేయడానికి కానీ ఎప్పుడూ ఏమాత్రం పుణ్యం చేయనటువంటి వాడికి అసలు సాధ్యమవుతుందా ఇది? కథం అకృత పుణ్య ప్రభవతి. కృత పుణ్య అంటే పుణ్యం చేసినటువంటి వాడు. అకృత పుణ్యం ఎప్పుడు చేయలేదు అంటే ఎప్పుడు మంచి కార్యం చేయలేదు. నామస్మరణ చేయలేదు, ఒక అర్చన చేయలేదు, ఒక దేవత ఎవరికి సన్మానం చేయలేదు, దానాలు చేయలేదు, ధర్మాలు చేయలేదు. అలాంటి వాడికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందా అసలు అంటూ అక్కడ పై చెప్పిన వాక్యం నా శివేన వినా దేవి నచ దేవ్యా వినా శివ. శివుడు లేకుండా అమ్మవారు లేదు, అమ్మవారు లేకుండా శివుడు లేడు అని అక్కడ ఇద్దరు కూడా అభేదాన్ని అక్కడ తీసుకుంటూ వస్తారండి. ఇది ఒక అపూర్వమైంది. ఇదే ఇంకా అమ్మవారు ఇంకా ఆవిడ ఒక్కటి ఎలా ఉంటుంది? ఆవిడ విడిగా కుంపట ఆవిడ విడిగా పెట్టుకుందా? పెట్టుకోదు ఆవిడ. చూడండి మళ్ళీ ఆవిడ కూడా మళ్ళీ చిన్న రూపంలో ఆవిడ అలా వస్తుంది. ఎక్కడికి వస్తున్నాను. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిజన చిదానందలహరి. ఆవిడ ఉండేటటువంటి సామాన్యురాలు ఆవిడ. అనంతకోటి బ్రహ్మాండాల్ని కళ్ళు మూసి తెరిచిలోగా సృష్టిస్తుంది, లయం చేస్తుంది ఆవిడ. ఆవిడికి ఆ శక్తి ఎక్కడిందంటే ఆయన వచ్చింది కరెక్ట్, కానీ చేసింది ఎవరు ఇక్కడ? ఈవిడ. సుధా సింధోర్మధ్యే అమృత ప్రవాహాలు ఉండేటటువంటి ఆ ప్రాంతంలో సురవిటపి వాటి పరివృతే కల్పవృక్షాలే కల్పవృక్షాలు, అదంతా కూడా పెద్ద ఉద్యానవనంలా ఉండగా అందులో పెద్ద ద్వీపం మణిద్వీపే నీపోపవనవతి. ఉపవనవతి అందులో మళ్ళీ చిన్న చిన్న పార్కులు, అదో రకరకాల వృక్షాలు. చింతామణి గృహే ఇవి అన్నీ కూడా ఏ ఒక్కటైనా సరే సమస్తమైన కోరికలను తీర్చగలిగినటువంటి ఇక్కడ వర్ణించినవన్నీ కూడా ఒక కల్పవృక్షం కావచ్చు, లేదా అమృత సింధువు కావచ్చు, మణిద్వీపం కావచ్చు, ఆవిడ చింతామణి గృహం కావచ్చు. ఇవన్నీ ఉండగా ఇందులో వీటన్నిటికీ శక్తినిచ్చింది ఆవిడ. శివాకారే మంచే. ఏ మంచం అనే మాట మనం తెలుగు అనుకుంటాం, అది సంస్కృత పదం అండి, గుర్తెట్టుకోండి. మంచం అనే సంస్కృత పదం. శివాకారే. ఇప్పుడు మామూలుగా పొలాల్లో రాత్రిపూట కాపలాకి వాడు మంచి కట్టుకున్నాడు అంటారు. అంటే ఎత్తుగా పొలంలోనే 4 రాట్లు పాతుకొని పైన పడి కింద పడిపోకుండా తాటేకలు వేస్తుంటాడు, అదే దుబ్బు గడ్డి వేస్తుంటాడు, దాన్ని మంచాడు. ఇక్కడ అంటే శివుని ఉండేటటువంటి పర్యంకం మీద ఇక్కడ బాపడింది యాపడ పరమశివ పర్యంక నిలయం.
పరమశివుడు శయనించేటటువంటి ఆ శయనాగారంలో ఆవిడతోటి ఆయనతోటి భజంతి త్వాం అక్కడ ఉండేటటువంటి అక్కడ ఉంటుంది ఆవిడ భజంతి అంటే ఇద్దరు ఒకే చోట ఉంటారు అని చెప్పడానికి ఇవన్నీ కూడా మనకి అటువంటి చిదానందలహరీం ధన్యా భజంతి మహాపుణ్యాత్ముడైనటువంటి వాళ్ళు ఎవరో చూస్తారు ఎంత ఏంటంటే సోమ అనేటటువంటి ఆ 2 అక్షరాలకి భావన అండి ఇది ఇంకో అర్థం. అయితే ఇంకా చక్రంలోకి వెళ్ళేవాడు అక్కడ ఏమేమి ఉంటాయ్యా చతుర్భి శివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభి శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. అక్కడ శ్రీచక్రంలోకి వెళ్ళేప్పటికి మన త్రిభుజాలు పైకి వేసినటువంటి కొన్ని కొన్ని తల కిందగా ఉండేవి కొన్ని అందులో వేసి మొత్తం 9 త్రిభుజాలు కనిపిస్తాయండి శ్రీచక్రంలో. చతుర్భి శివచక్ర ఆ పైకి కోణం ఉండేటటువంటిది అంటే ఎపెక్స్ అంటాం. పైకి కోణం ఉండేటటువంటి దాన్నేమో శివచక్రము, కిందగా ఉండేటటువంటిదేమో శక్తి చక్రము. ఇవి 4 వస్తాయి, 5 వస్తాయండి. చతుర్భి శివచక్రైశ్చ 4 శివచక్రాలతోటి, శక్తి చక్రైశ్చ పంచభి 5 శక్తి చక్రాలతోటి ఒకదానిలోటి వాళ్ళ అమర్చినట్టుంటాయి. అవి ఏమిటయా శ్రీ శివశక్తి ఆత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. శివయో ఏ విభక్తి అండి ఇది? షష్ఠీ విభక్తి. ఏ వచనం? ద్వివచనం. శివస్య శివయో శివానాం వస్తుందండి. అంచేత అంటే అక్కడ ఆవిడ పేరు శివ, ఈయన పేరు శివ. అంటే మంగళప్రదులు అండి ఇద్దరు కూడా. మామూలుగా మనకి ఎక్కడికైనా ప్రయాణం ఇంట్లోంచి బయలుదేరి ఆటోలో ఎక్కడికైనా ప్రయాణం పని మీద పెడుతున్నారు అనుకోండి, అప్పుడు మొట్టమొదటి తలుచుకోవాల్సినటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరం తలుచుకుని ఇంట్లోంచి బయలుదేరాలట ఎప్పుడు కూడా. యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ ఆత్మంసాం సర్వతో జయమంగళం అని చెప్తూ మనకి ఆపదామపహర్త ఈ 2 శ్లోకాలు 2-3 శ్లోకాలు చెప్తారండి. ఇంట్లో బయలుదేరేప్పుడు బయలుదేరితే చాలు ఇంటి రోడ్డుకి అనేక రకాల యాక్సిడెంట్లు ఉంటున్నాయి. మన సుఖంగా మళ్ళీ ఇంటి జాగ్రత్తగా మన పనులు పూర్తి చేసి జాగ్రత్తగా ఇంటికి వస్తే చాలు ఈ శ్లోకం చదువుకోరండి. యశ్ శివ నామ రూపాభ్యాం, నామము చేత రూపము చేత కూడా పరమ పవిత్రుడండి ఆయన శివుడు. శివ అనే పదమే పవిత్రత్వం, పుణ్యతమం అది. శివో నామరూపం యాదేవి సర్వమంగళ, సమస్తమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులకి కూడా ఆ మంగళత్వాన్ని ఇచ్చేటటువంటి ఆవిడ. ఆ పరమ మంగళ స్వరూపుడైనటువంటి వాళ్ళిద్దరిని స్మరించుకోమంటారు. ఆ మాట చెప్పేదే శివయో వపు. వాళ్ళ యొక్క శరీరం అటువంటిది. ఆ వాళ్ళ శరీరం ఏంటయ్యా? అదే శ్రీచక్రం అయ్యా ఇక్కడ. అది ఎటువంటిది? శివశక్త్యాత్మకం జ్ఞేయం, శివశక్తులకి సంబంధించినట్టుగా తెలుసుకోవాలి. పరోపి శక్తిరహిత శక్త్యాయుక్తో భవేద్యపి. పరోపి ఆయన శివుడు ఆయన చాలా గొప్పవాడే, అనుమానం లేదు. నిర్గుణ పరబ్రహ్మం సగుణ బ్రహ్మం కంటే అనంత కోటి రెట్లు ఎక్కువ, చాలా పవర్ఫుల్. అయినా కానీ ఆ శక్తికి ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప శక్తి రహిత. ఇప్పుడు ఎలా అంటే చిచ్చుబొట్టు కొనుక్కున్నామండి దీపావళికి, ఎదురుగా పెడితే విరిగిపోతుంది, వెలగదు. పైన అతి అంటిస్తాం. ఆ అంటించిన చోట ఏం పెడతాడు అక్కడ? శిశింద్రి మందు పెడతాడు అక్కడ. ఆ శిశింద్రి మందు లాంటి అమ్మవారు అక్కడ అయిన తర్వాత మిగతా కార్యక్రమం అంతా ప్రారంభమవుతుంది. అలా శివ పరోపి శక్తిరహిత శక్త్యాయుక్తో భవేద్యది సృష్టి స్థితి లయాన్ కర్తుం అశక్త శక్త ఏవే. ఆవిడతో లేకుండా ఏమీ చేయలేడు అశక్త. ఆవిడతో కలిసాడు సమస్తమైన పనులు జరుగుతాయి, సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతుంటాయి అని చెప్పి ఇలాగా అమ్మవారిని ఇద్దరిని కూడా వాళ్ళిద్దరి యొక్క విశేషాలను వర్ణించేటటువంటిది అక్కడ మనకి చెప్పుకొస్తారండి. ఇందులోనే ఇంకొక చోట ఇస్తారండి. అయితే సర్వం శివమయం జగతు. అక్కడ దానికి వాక్యం చూడండి ఎంత అందంగా చక్కటి శ్లోకం ఇచ్చారో ఆ పుస్తకంలోను. పుష్పాణ్యేతాని పత్రాన్ని దదాతి ప్రకృతి సదా సర్వం ప్రకృత్యా లబ్ధం హి త్వదీయా ప్రకృతి. ఇంకొంచెం పెద్ద చేస్తానని అక్షరాలు కనిపిస్తాయి, చూద్దాం. ఇలా చూడండి. పుష్పాణ్యేతాని పత్రాన్ని దదాతి ప్రకృతి సదా సర్వం ప్రకృత్యా లబ్ధం హి త్వదీయా ప్రకృతిశ్చ సా. త్వదీయం తవ దాస్యామి క్షమస్వ గిరిజాపతే మమ అజ్ఞానకృతం పాపం అపసారయ శంకర. ఈవేళ ఇంత గొప్పవాడైనటువంటి ఈ శివశక్తులు ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో, ఆయన్ని ఆశ్రయించినటువంటి అమ్మవారి అనుగ్రహంతో మన జీవితాలు గడుస్తున్నాయండి. మనం వాళ్ళని గౌరవంగా స్మరించుకోవడానికి ఏం చేస్తాం? ఓ పువ్వు, ఓ కాయో, ఓ నైవేద్యం పెట్టదాం, పూజ చేద్దామని నైవేద్యం పెడదాం అనుకుంటాం. ఎక్కడవి
ఈ పూలు మనం సొంతంగా తయారు చేసామా? మనం తయారు చేసిన పూలు ప్లాస్టిక్ పూలు అవుతాయి, అంతకంటే ఎక్కువ వాసన ఉండదు వాటికి. దాంట్లో మీరు పర్వాలేదు వాసన వేసినా కానీ అది అసలు న్యాచురల్ పుష్పం అవ్వదు. అది పుష్పాణ్యేతాని, ఈ పూలన్నీ కూడా ప్రకృతి ఇచ్చినటువంటిది. పోనీ ఓ మారేడు దళం వేద్దాం అనుకుంటాం, పత్రం, లేదా విష్ణుమూర్తి అయితే ఓ తులసి దళం వేద్దాం అనుకుంటాం, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పత్రాన్ని. ఆ పత్రాలు కూడా, ఆకులు కూడా, అవన్నీ ఎక్కడివి? ప్రకృతి సదా, ఇవన్నీ నేచర్లో భాగాలు. ఆ నేచర్ ఎవరు? ఆ నేచర్ ఎవరు ఆవిడ? సర్వం ప్రకృత్యా లబ్ధం హి. మన పుష్పాలు కానీ, పత్రాలు కానీ, మిగతా కాండాలు కానీ, గింజలు కానీ, పైన ఉండేటువంటి అన్ని గుజ్జు కానీ అన్నీ కూడా ప్రకృతిలోంచి మనకి లబ్ధం హి పొందినటువంటి అంత గొప్పదే. ఇందులో ఒకటి రెండు కాదు, మనం తినేటటువంటి భోజనంలో మనం ఊహించేటువంటి పీల్చే అన్నీ కూడా సమస్తము నేచర్లో ఉన్నవే. ఈ ఈ నేచర్, దాన్ని ప్రకృతి అంటాం. ఇది ఎవరిదయ్యా? ఇది త్వదీయా ప్రకృతిశ్చ సా. ఎంత గొప్పదైనటువంటి సమస్త జీవజాలము కూడా ప్రాణాలను నిలబెట్టుకుంటూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలను చేసుకున్నటువంటి జీవజాలం అంతగా ఆధారమైనటువంటి ప్రకృతి, అది నీదయ్యా. నువ్వు సృష్టించినటువంటి ప్రకృతి అది. త్వదీయ. ఇప్పుడు ఏం చేశారంటే చివరికి నీదైనటువంటి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పువ్వుల్ని, కాయల్ని, పళ్ళని, దళాల్ని పట్టుకొచ్చి త్వదీయం తవ దాస్యామి, నీదే నీకు సమర్పిస్తున్నానయ్యా. నాదంటే ఇంకేముందయ్యా ఇవ్వడానికి? ఏమైనా ఉంటేనో అలా ఇవ్వడానికి ఏం లేదు అసలు నాకు ఇవ్వడానికి. త్వదీయం తవ దాస్యామి, నీ వస్తువుని నీకు సమర్పిస్తున్నానయ్యా. నాదంటే ఏమైనా ఇస్తే ఏదో ఫలానా చేశాడు, నోట్ చేస్తున్నానంట. నీ వస్తువు నీకు ఇస్తే అంత గొప్పదనే ఉందయ్యా. క్షమస్వ గిరిజాపతి. పరమేశ్వర నమస్కారం అయ్యా. ఇదంతా ఇవాళ గుడిలో అష్టోత్తర పూజ చేయించానండి, సహస్రనామ పూజ చేయించామండి. ఏమి నువ్వు చేయించింది ఏమిటి అక్కడ? అందులో ఆ పూజ చేయించిన కుంక ఎక్కడిది? అది పసుపు ఎక్కడిది? అమ్మవారికి ఇచ్చావా? అది నీదంటావా నువ్వు మధ్యలో? అని అంటూ మమ అజ్ఞా, ఇది మమాజ్ఞాన, ఇది సవర్ణ తెలిసింది. మమ ప్లస్ అజ్ఞానకృతం, మమ అజ్ఞానకృతం పాపం అపసారయ శంకర. హే పరమశివ, నా అజ్ఞానంతో చేసినటువంటి మహాపాపాలను ఏవైతేనో వాటన్నింటి తొలగించవయ్యా. కారణం ఏంటంటే ఇంత ప్రకృతి నీ యొక్క అనుగ్రహంతో అది వ్యాప్తి చెందింది. సమస్త ఆ గుణాల యొక్క వైలక్షణ్యత్వమే మొత్తం ఇన్ని రకాల వస్తు పదార్థం ఏర్పడడానికి కారణమయ్యా. అంచేత సర్వం శివమయం జగత్. అది సోమ అనేటటువంటి పదానికి మనం అర్థం తీసుకోవాలి, అక్కడికి వస్తుందండి. ఇంకా అవ్వలేదండి. ఈ ఉమాదేవి యొక్క గొప్పదనాన్ని వ్యక్తం చేయడానికి రమణ మహర్షి దగ్గర ఒక ఆయన ఉండేవారండి, వాసిష్ఠ గణపతి ముని అని. రమణ మహర్షి 1879లో శరీరంలోకి వచ్చారండి. వారికంటే ఇంకో ఏడాది పెద్ద ఈయన. 1800 సుమారు ఆల్మోస్ట్ సమకాలికులు అనుకోవచ్చు అండి. సడన్గా ఉండి ఆయన దగ్గర వెళ్ళిపోయేవారు ఈయన వాసిష్ఠ గణపతి. ఈయన ఉమా సహస్రం అనేటటువంటి ఒక్కొక్క నామం మీద 1000 నామాలకి, ఉమాదేవి నామాలకి 1000 శ్లోకాలు రాశారండి ఈయన. నామాలకి ఏదో మామూలుగా 1000 పదాలు నామం రాసేయడం కాదండి. ఉమా సహస్రం అని చెప్పి ఆయన 1000 శ్లోకాలు రాశారు. మహాకవీశ్వరుడు ఆయన. గోదావరి జిల్లాలోను విజయనగరంలో తిరుగుతూ ఉండేవారు ఆయన. ఆయన ఇలా ఉండేవారండి. ఇగో ఇక్కడ ఇచ్చారు కదా, ఆయన టైం ఇచ్చారు చూడండి. అంటే వీళ్ళ మహాపురుషులు, వీళ్ళ గురించి ఎవరికి తెలియదు మామూలుగా. అసలు ఇలాంటి వాళ్ళు పుట్టారని కానీ ఇలాంటివి చేశారని కూడా ఈ తరాల వాళ్ళ పేర్లే వినలేదు వాడు. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. వీరు కాకినాడతో చాలా సంబంధం ఉందండి వీరికి. 17, 11, 1878 దాకా 36 వరకు, అంటే సుమారు అది 22 ఏళ్ళు, 58 ఏళ్ళు జీవించారు. ఓంకార వదనం వంజాం కవీనాం ఆదిమం కవిం వందే గణపతిం దేవం నర వేషధరం గురుం అని చెప్పి అక్కడి నుంచి ఆయన ప్రారంభిస్తే ఈ రాసినటువంటి ఉమా సహస్రం అనేటటువంటి ఈ శ్లోకాలకి ఇంకొక ఆయన తెలుగులోకి పద్య రూపంలో రాశారండి. ఆయన 1-2 శ్లోకాలు చూద్దామండి. అసలు ఈ ఉమా అంటే సోమాలో ఉండేటువంటి ఉమా అనే పదం మీద వచ్చినటువంటి శ్లోకం ఏంటి, ఎలా ఉంటుంది? అఖిల జగన్మాతో మా తమసా తాపేన చాకులానన్యాన్ అనుగృహాత్వనుకంపా సుధార్ద్రయా హసిత చంద్రికయా. ఇది ప్రథమ శతకంలోని ప్రథమ స్తబకం. స్తబకం అంటే ఎవరు తెలుసునండి? పూల గుత్తి, అంటే మనం బొకే అంటాం. ఆ బొకే అనే సంస్కృతంలో పేరు ఏంటంటే స్తబకం. అందులో దాని మొట్టమొదటి శ్లోకం ఇది, మూల శ్లోకం అనేది. ఈ కావ్యకంఠ గణపతి వారు రాసినటువంటి అఖిల జగన్మాతో అఖిల జగన్మాత ఉమా తమసా తాపేన చ ఆకులాన్ అస్మాన్. అంటే విపరీతమైనటువంటి తాపత్రయంతో అల్లకల్లోలం పొందిపోయినటువంటి
గడబిడైపోతున్నటువంటి జీవితాలు ఉన్నటువంటి మమ్మల్ని ఎవరు రక్షించాలట? అఖిల జగన్మాత, సమస్త బ్రహ్మాండాలకి తల్లి అయినటువంటి ఉమాదేవి అనుగృహాతు, మమ్మల్ని అనుగ్రహించుగాక. దేంతోటి? అనుకంపా సుధార్ద్రయ, అంటే కరుణ అనేటటువంటి అమృతం లాంటి ఆ ధారతోటి, హసిత చంద్రికయ, తెల్లటి వెన్నెల ఉంటే ఎలా ఉంటుందో అంత తెల్లగా, అంటే అనుగ్రహం, స్వచ్ఛమైనటువంటి, చెప్పడానికి పదం అండి, స్వచ్ఛమైనటువంటి కరుణ అనేటటువంటి ఆ చల్లటి ఆ కంటి క్రీగంటి చూపుతోటి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక ఉమాదేవి అంటూ చెప్పేటటువంటి ఒక శ్లోకం అండి. దీనికి పద్యం రాశారు చూడండి. ఉమ భువన మాతృదేవత తమమున తాపమున వికలిత మనస్కులమౌ మము బ్రోతునుగాక దయా విమల సుధార్ద్రమగు నవ్వు వెన్నెల చేతన్. ఒక్క నవ్వు నవ్వితే చాలమ్మా మా కష్టాలు. అవధాని గారు చంద్ర చంద్రిక ఇవాళ కాబట్టి చంద్రికతో పోలుస్తున్నాడు. అంతే, అది చంద్రిక అనే మాట, దానికి అర్థం అది. చంద్రిక అంటే చంద్రునికి సంబంధించింది, అంటే వెన్నెల. అదే చంద్రిక ఇవ శివపార్వతులు అని చెప్తారు, అందుకని చంద్రికతో తెలియగా చెప్పాడు. ఉమా భువన మాతృ, దీని పద్యం ఇప్పుడు మనం చెప్పారు. అఖిల జగన్మాత అంటే భువన మాతృదేవత తమసా తాపేన, అజ్ఞానం కొంత, మనకి రకరకాల ఆ కోరిక తీరలేదు, ఈ కోరిక తీరలేదు, తాపం ఒకటి కొంత. తీరినటువంటి వాడి దృష్టి ఉంటుందండి, తీరని వాటి మీద మనసు ఉంటుంది. దానికి ఎలా పోలుస్తారంటే, ఎక్కడ పన్ను కదులుతుందో నాలుగు అక్కడికి వెళ్ళి పొడుస్తూ ఉంటుందండి. అది గట్టిగా ఉన్న పడదికి వెళ్ళదు, ఎక్కడ వీక్గా ఉందో అక్కడికి వెళ్ళి వస్తుంటుంది నాలుక. అలా ఆ తాపం అది. తమమున తాపమున, దీనివల్ల ఏంటంటే చివరికి మనసు నిశ్చలంగా ఉండదు. వికలిత మనస్కులము, అలా ఉండేటటువంటి మమ్మల్ని బ్రోతునుగాక, రక్షించుగాక. ఎవరు? భువన మాతృదేవత. ఎలాగా? దయా విమల సుధార్ద్రమగు, దయతోటి స్వచ్ఛమైనటువంటి సుధార్ద్రము, అంటే అమృతం లాంటి ఆ నవ్వుతోటి ఆవిడ, అంటే వెన్నెల వంటి తెల్లటి స్వచ్ఛమైనటువంటి నవ్వుతోటి ఒక్కసారి కరుణించి చూడమ్మా మమ్మల్ని అంటూ ఒక పద్యం రాస్తారండి. ఇలాగా మనకి ఎంత దూరం చెప్పుకున్నా కానీ ఒక్క ఉమా అనేటటువంటి పదానికి లోతులు మనకి తెలియవు అని చెబుదామని అక్కడికి ఆపుకుందామండి. నమ సోమాయచ. ఇంకా తర్వాతకి వెళ్ళారండి, రెండో దాంట్లో పెడితే అక్కడ చూడండి పదం, ఇక్కడ ఉన్నామండి మనం. నమ సోమాయచ, ఇంకా రుద్రాయచ. ఈ రుద్రాయ అనే మాటకి అర్థం ఏమిటి? ఇది మనం నమ్మకం ప్రారంభించినప్పుడే మొట్టమొదటి చెప్పుకున్నామండి. ఇదే ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ. ప్రారంభం. నమస్తే రుద్ర, నమస్కారం పక్కన పెట్టేస్తే రుద్రాల శబ్దంతో ప్రారంభమైంది. అంతే దీని పేరు రుద్రాధ్యాయం పేరు. అంచేత రుత్ రోదన హేతు. రుత్ అంటే రోదనం, అంటే కరెక్ట్ క్రూడిగా ఉంటుంది, కానీ ఏడుపు అంటే దుఃఖము, మన బాధ, దానికే కారణం రోదన హేతు. అటువంటి మన బాధకి కారణం ఏదైతే ఉందో, దుఃఖం అయితే తద్రావయతి, దాన్ని తోలేస్తాడు గన, తొలగించువాడు గనక వినాశేతి ఇది రుద్ర, అంటే మన కష్టాలని తొలగించువాడు అని ఒక అర్థం అండి. అయితే ఇక్కడ మనకి అప్పుడు ఏమని రాస్తారంటే భాష్యకాలు అక్కడక్కడ వీళ్ళు చెప్పుకున్నాం కదా, ఎవరు చెప్పే కదా, ఎన్నిసార్లు రాయమంటావు, రాసిందే మళ్ళీ రాయమంటావా అంటే, ఇదివరకు వచ్చేసింది పదం, గ్రంథం అంతా అవ్వాలంటే మిగతా పదాలకు వెళ్ళాలి కదా, రాసిందే మళ్ళీ రాయాలి అంటే ఎన్నిసార్లు వచ్చిందో అన్నిసార్లు రాయాలా, చెప్పుకోవాలా అంటే చెప్పుకోవాలి. ఏం చెప్పి ఎంతమందికి జ్ఞాపకం ఉందండి, వాళ్ళు మన క్లాసు ప్రారంభించి సుమారు 1.5 years అయింది. ఇప్పుడు ఆ వేళ రుద్ర అనే శబ్దానికి 11 రకాల అర్థాలు, 12 రకాల, ఎంతమందికి 12 అర్థాలు గబగబా చెప్పగలరు? ఇప్పుడు జ్ఞాపకం ఉండదు. అది మన మానవ మేధస్సు నిత్యం అలాగా ముద్రపడిపోయేటువంటి ఫోటోగ్రఫిక్ మెమరీస్ ఏం కావు మనకి. ఇంకొకటి, వేదంలో 1కి 2 సార్లు వస్తే దాన్ని పునరుక్తి దోషం ఉందా అని అడుగుతారండి. చెప్పింది మళ్ళీ ఉపన్యాసం చెప్తున్నాడు కూడా ఒక ఆయన, ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పింది చెప్తుంది విసుకుంటారు జనం. కానీ ఆ చెప్పడం అనేటటువంటి లక్షణం ఇద్దరికి అనుమతి ఇచ్చారండి. వేదానికి ఇచ్చారు, గురువుకి ఇచ్చారు. ఏం చేద్దంటే, గురువు క్లాసులో పాఠం చెప్పేప్పుడు ఆ పాఠం చెప్పడానికి వచ్చిన గురువు యొక్క లక్షణం ఏంటి? విద్యార్థులందరికీ ఆ విషయం అర్థమయ్యేట్లే చెప్పాలి. విద్యార్థులతో సమానమైనటువంటి మహా తెలివితేటలతోటే ఉంటారు అందరూ కూడా? ఉండరు. 40 మంది పిల్లలు ఉంటే క్లాసులో ఒకళ్ళు ఇద్దరు బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. మోస్ట్ బ్రిలియంట్ 1 or 2 ఉండొచ్చేమో. ఓ 4 కొంచెం పర్వాలేదు.
90%, మొట్టమొదటి వాళ్ళేమో 90% వాళ్ళు అయితే ఇంకో మిగతా వాళ్ళు 5 90%, 95% వాళ్ళు ఉండొచ్చు. అలా ప్రపోర్షనేట్గా మొత్తం మీకు బెల్ టైప్లోకి వస్తుంది. అది చివరికి వచ్చేవాళ్ళు అర్థం కానటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇది ఏం చెప్పాలి? టాప్ 5 or 6 పీపుల్ని చూసి వాళ్ళకి అర్థమైపోయింది కదా, నెక్స్ట్ లెసన్ వెళ్ళిపోతే 100కి అంటే 40 మందిలో 30 మందికి అర్థం అవ్వలేదని అర్థం. వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట ఈయన. రెండో వాడికి వెళ్ళిపోతే అప్పుడు ఏం చెప్పాలి? ఆయన చెప్పింది మళ్ళీ చెప్పాలి. అంటే అక్కడ పునరుక్తి దోషం అవ్వదు, అది పునరుక్తే. చెప్పింది మళ్ళీ చెప్తున్నారు ఆయన, అయినా దోషం ఆయనకి అంటదు. కారణం ఏంటంటే ఆయన యొక్క లక్ష్యం ఏంటి? క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా విషయం అందాలి. మూడోసారి చెప్పారు, నాలుగోసారి చెప్పారు, అప్పటికి అర్థం లేదు. రాబోయే ఇంటికి రాలా చెప్తాను నీకు, మిగతా వాళ్ళకి వర్క్ ఆగిపోకుండా. ఇక్కడేనండి పాణిని మహర్షి యొక్క కథ అంతా జీవితంలో మనకి ఘనత బయటకు వస్తుందండి. పాణిని ఈ కథ చెప్పుకున్నాం మనం, ఒక్కసారి సంక్షిప్తంగా చెప్తాం. పాణిని మహర్షి అంటే ఈవేళ మనకి సంస్కృతంలో వ్యాకరణాన్ని అనుగ్రహించినటువంటి అష్టాధ్యాయన రూపంలో అనుగ్రహించినటువంటి మహర్షి ఆయన, పాణిని మహర్షి. ఆయన రాసినటువంటి సూత్రాలకి పతంజలి మహర్షి భాష్యం రాయడం జరిగింది. మామూలు భాష్యం కాదు, మహాభాష్యం అయింది పతంజలి మహర్షి రాసినటువంటిది. కానీ పాణిని యొక్క పూర్వచరిత్రలా చిన్నప్పుడు ఆయన ఎలా ఉండేవాడు? ఆయన ఉత్త ముద్దబ్బాయి అండి. ముద్దబ్బాయిలో పరమ ముద్దు, మామూలు ముద్దు కూడా కాదు, భయంకరమైన, అస్సలు తెలియజట్లేవు ఆ వేళకి. ఆయన తండ్రి పాణిని మహర్షి పాణిని మహర్షి పుట్టిన ఊరు ఈవేళ పాకిస్తాన్లో ఉందండి. అది కూడా దానికి పేరు ఉంది. ఏమండి అది ఆ తండ్రి ఏం చేశాడంటే, పిల్లవాడికి చిన్న 7 ఏట ఉపనయనం అయిపోయింది, పట్టుకెళ్ళి గురువుగారి దగ్గర చెప్పేశాడు, మా వాడికి అసలు మీరు పాఠం చెప్పండి అని. పెట్టేసేపటికి అక్కడ తండ్రి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. గురువుగారు మిగతా పిల్లలతో కూర్చోబెట్టి ఈ పిల్లలకి పాఠం చెప్పడం ప్రారంభించారు. ప్రారంభిస్తే ఏదో చిన్న 2 వాక్యాలు మంత్రం ఏదో చెప్పి, అరే అబ్బాయి అదే దాన్ని సొంత చెప్పాడు, వల్లి చేయించారు, గుర్తా చెప్పాడు, మొన్నటి పొద్దున అప్పచెప్పుకుంటాను. అందరూ అప్పచెప్పారు, ఈ పిల్లవాడు అప్పచెప్పలేకపోయాడు. సరే వీడికి అర్థం లేదేమో, కొత్తగా వచ్చాడు కదా అని అనుకున్నారు. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5-6 రోజులు కూడా అయిపోయింది. చెప్పలేకపోతున్నాడు ఈ కుర్రాడు. ఇదేమిటి ఏదో తేడా ఉంది కుర్రాడు కనుక తండ్రి ఫోన్ చెప్పాడు, గౌరవించాడు. మీరు అంటే ఇలాగ అలాంటి చూసి ఉంటాడు. పాపం గురుగారు కూడా అంత గమ్ముని రిజెక్ట్ చేసేటటువంటి గురువులు కాదు ఆ రోజుల్లో. ప్రయత్నం చేసి అంటే విడిగా ఒక్కడిని కూర్చోబెట్టి చెప్పినా జ్ఞాపకం ఉండటం లేదు. ఇన్ని రకాల ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా కుర్రాన్ని వదిలిపెట్టడానికి తండ్రిని పిలిచి, మీ అబ్బాయిని ఇంకొక చోట ఎక్కడైనా చేర్పించుకోండి, నా వల్ల కావటం లేదు, నేను ప్రయత్నం చేశాను అనేప్పటికీ ఆ తండ్రి ఇంకో గురుగారు ఎవరిని పెట్టారు. అక్కడ ఇలాగే జరుగుతోంది. ఈ కుర్రాడు కూడా అర్థమవుతుంది, నేను చెప్పలేకపోతున్నాను, బాధ వస్తుంది ఇతనికి. ఇలా 3-4 దగ్గర గురువుల దగ్గర మారితే కుర్రాడు ఆశ్రమం నుంచి పారిపోయాడు, వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో, అంతే వెళ్ళిపోతున్నాడు. అదృష్టం అండి ప్రారంభమైంది అక్కడ. సప్తర్షులు వీళ్ళంతా కూడా కైలాసానికి వెళుతున్నారట. ఎవరో వెళుతున్నారు కదా వాళ్ళు వెంటబడ్డాడు. గమ్యం ఏం లేదు ఇతనికి. ఆ వేళ వాళ్ళు కైలాస శిఖరానికి వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే ఆ వేళ పరమశివుడు సాయంకాలం వేళ నర్తనం చేస్తున్నట్ట. నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవ పంచవారం ఉద్ధర్తు కామస్సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. పరమశివుని యొక్క కరుణారస దృష్టి ఇతని పడింది కుర్రాడి మీద. ఎక్కడో వెనకాల కూర్చున్నాడు, ముందర వరుసలో కూర్చున్నట్టు మహర్షులు, బ్రహ్మర్షులు యుగాలుగా కల్పకల్పాలుగా తపస్సు చేస్తున్నాడు, ముందర కూర్చున్నారు. భరత మహర్షి, ఇంకా మహర్షులు అందరూ ఎంతమందో, బాణాసురుడు 1000 చేతులతో ఢమరకాలు వాయించేటవాడు. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యాలన్నీ కూడా. అలాంటి వాడు ఆయన అనుగ్రహం కోసం కూర్చుంటే ఆయన చేతిలో ఉన్న ఢక్కన 9 సార్లు వాయించేట. అప్పటికి ఈయనలో శివానుగ్రహం కలిగింది. ఆ 9 సార్లు వాయించేప్పటికి అవి 9 + 5 14 సార్లు వాయించాడు. ఆ 14 ఈయనకి శబ్దాల కింద వినిపించాయి. అయితే జ్ఞానోదయం అయిపోయింది. ఎందుకు చెప్తున్నామంటే గురువుకి పునరుక్తి దోషము లేదు అని చెప్పడం కోసం అండి. ఏమండి అలాగే వేదానికి కూడా లేదు. వేదంలో చెప్పింది రుద్రపదం వచ్చింది, మళ్ళీ చెప్పుకొస్తుంది ఏమిటి? నీకు అక్కడ దృఢపడిందో లేదో రుద్రపదానికి అర్థాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకో. వేదం మనకు హితబోధ చేయడానికి వచ్చిందండి. ఒక తల్లి తండ్రి కానీ దానికి చెప్తూ వేదం యొక్క గొప్పదనాన్ని శంకరాచార్య వారు కఠోపనిషత్తులు చెప్తారండి. ఒక చోట కాంటెక్స్ట్లో మాతృ పితృ సహస్రేభ్యోపి హితైషిణి వేదమాత అన్నారండి. మామూలుగా మన ఈ లౌకికమైనటువంటి జన్మకి ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు. నిత్యము వాడు మన దగ్గర ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ప్రేమిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరే. అందులో మరి తల్లి మరీ ఎక్కువ. అటువంటి
ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా సంపూర్ణమైన ప్రేమను చూపించేటటువంటి వేలాది మంది తల్లుల యొక్క తండ్రుల యొక్క ప్రేమను పెద్ద ముద్ద చేసామనుకోండి, ఎంత దాన్ని ఊహించలేం. దానిని మించి నీ హితాన్ని కోరుకుంటుంది వేదమాత అనేది అంటూ శంకరాచార్య వారు రాస్తారండి. అటువంటి ఇక్కడ రుద్ర శబ్దం వచ్చిందంటే మళ్ళీ మనం వెనకాల అవసరం వస్తే వెళ్ళి ఎక్కడ ఏమేమి అర్థాలు చెప్పారు అన్ని మళ్ళీ చూద్దామండి మనం. అందుకోసం నమస్సోమాయ ఇత్యారభ్య యావన్ నమో వః కిరికేభ్య ఇత్యేకో మంత్ర. ఇప్పుడు ఏమయ్యా ఈ మంత్రం ఎంతవరకయ్యా? నమస్సోమాయ చ లగాయతు నమః కిరికేభ్య ద్రాపే అంధసస్పతే అని మనకి తర్వాత మంత్రం ప్రారంభమవుతుంది. ఇక్కడ మధ్యలో మనకి 4 పలసలు వస్తాయి. ఆ 4 పలసలు నమస్సోమాయ నమస్తీర్థేభ్య నమ ఇరిణ్యాయ తర్వాత ఇంకోటి కూడా వస్తున్నాయి. ఇవన్నీ 4 పనసలు కలిసి ఇక్కడ ఏకహ మంత్ర కిరికేభ్య అని అక్కడ అవుతుందండి. అది అస్య ఋషి భగవాన్ ఏవ, రుద్రుడే ఇక్కడ దీనికి మంత్రద్రష్ట. ఛంద మహానుష్టుప్ దేవత అపి భగవానేవ. ఈ మంత్రము చేత అంటే ఈ మంత్రాన్ని దర్శించినటువంటి ద్రష్ట అయినటువంటి పరమశివుడు ఆయనే దీనికి అనుగ్రహకారకుడు అయ్యేటటువంటి అధిష్టాన దేవత కూడా ఆయనే. అత్ర దేవస్య అనుగ్రహ రూపాన్ని ప్రదర్శ్యంతే. ఇక్కడ ఆయన యొక్క అనుగ్రహంలో ఎన్ని రకాల రూపాల్లో ఆయన అనుగ్రహాన్ని చూపించగలడో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. రుద్ర పశుపతి ఆది శబ్దానం పునరభిధానం దేవస్య అనుగ్రాహక రూపతాం అపి ప్రఖ్యాపయితుం. అంటే ఇక్కడ ఏంటి, రుద్ర అనే శబ్దం వస్తుంది, పశుపతి అనే శబ్దం వస్తుంది, ఇంకా చాలా శబ్దాలు వస్తాయి. అరుణ అనే శబ్దం వస్తుంది, ఉగ్ర అనే శబ్దం వస్తుంది, భీమా శబ్దం. ఇవన్నీ కూడా ఏంటంటే పునరభిధానం దేవస్య అనుగ్రహక రూపతాం. ఆయన ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకమైన అనుగ్రహాన్ని చూపించగలడు. మన సమస్యలకి పరిష్కారంగా. అందరూ ఒకే రకం సమస్యలు ఉండవు, ఒకే రకం పరిష్కారాలు ఉండవు. అంటే ఏ రకమైన రోగానికి ఆ రకమైన మందు వేసుకోవాలన్నట్టుగా అన్ని రకాల రూపాల్లో ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన నమస్సోమాయచ అని ప్రారంభించి ఉమయా సహిత సోమ. ఇది ఎవరిది? భట్టభాస్కర భాష్యం ఉంటుంది. ఇందాక చెప్పేసింది ఒక్క వాక్యము, సాయన భాష్యం అయిపోయింది ఒక్క వాక్యమే. ఇది మన భట్టభాస్కర భాష్యం ఇక్కడ రాశారు. ఉమయా సహిత సోమ, ఉమతో కూడినటువంటి, ఉమాదేవితో కూడి ఉన్నటువంటి వాడు. అసలు ఉమా అనే పదం ఎలా వచ్చిందో చూసామండి. ఇది కాళిదాసు మనకు ఒక చోట కుమార సంభవంలో రాస్తారంటే వద్దమ్మా అని వాళ్ళ అమ్మ మేనకాదేవి అంటుంటే అప్పటి నుంచి ఆవిడికి ఉమా అనే పేరు వచ్చేసింది అని అక్కడ దానికి వాక్యం ఇస్తాను అనుకోండి. ప్రసాదకాలే దేవ సోమ సన్నిధత్తే. అంచేత ప్రసాదకాలం అంటే ప్రసాదాలు పెంచిపెట్టడం కాదండి. ప్రసాదం అంటే అనుగ్రహం. అనుగ్రహం అనేక రూపాలు మనకి ప్రసాద రూపంలో కావచ్చు, శనగలు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, కొబ్బరి చిప్పలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రసాదకాలే దేవ సోమ సన్నిధత్తే. ఆయన అనుగ్రహ కాలంలో సోమ పార్వతీదేవితో కూడి ఉండి, మామూలుగా ఆయన రుద్రుడు, మామూలు కోపిష్టివాడు, ఆవిడ పక్కన కూర్చోడు కాస్త శాంత స్వరూపంతో ఉంటాడు అని ఒక అర్థం అండి. నమ సోమాయచ. సోమ అనే పదం చంద్రుడని అర్థం కూడా ఇంకోటి ఉంది. చంద్రాత్మనేవా అంటే చంద్రుడి రూపంలో ఉండేటటువంటి శివుడికి, అంటే చంద్రుడి రూపంలో ఉండడం ఏంటి. భగవద్గీతలో చూడండి, గామా విశ్యజ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక. 15వ అధ్యాయంలో వస్తుంది చూడండి భగవద్గీతలో. ఈ జీవులందరినీ నేను వీళ్ళకి ఆహార రూపంలో అనేక రకమైన ధాన్యాలను అందించాలి. ధాన్యం అంటే మనకి బియ్యం వచ్చేటటువంటి ధాన్యం ఒకటే కాదండి. కందులు, మినువులు, పెసలు ఎన్ని ఉంటే మనకి టిఫిన్లు అవుతాయో ఇన్ని రకాలు. ఇవన్నీ కూడా ఎలా అవుతాయి? పుష్ణామిచ ఓషధీ సర్వాహ. ఈ ఓషధులన్నీ కూడా వాటిని పోషిస్తాను అంటే రసవత్తరం చేస్తాను, వాటిని న్యూట్రిషస్ చేస్తాను. ఎలాగంటే సోమోభూత్వ అనే చంద్రుడి రూపంలో ఉండి, రసాత్మక ఇంకేదంటే సోముడు చంద్రుడు రసాత్మకుడు అని అక్కడ పదం అక్కడ వాడతారండి. అందుచేత ఇక్కడ ఆ రూపంలో ఉంటాడని కూడా అర్థం చెప్పు. నమస్సోమాయ అంటే చంద్ర రూపంలో ఉండేటటువంటి పరమశివుని కూడా నమస్కారము, నమః. తదాత్మాహి దేవ. ఇంకోటి ఉంది చంద్రుడి సంబంధం. తదాత్మాహి దేవ పితృవేద మనుష్యాంస్తర్పయతి. ఆ చంద్రుడి రూపంలో ఉండడంతో ఆ పరమశివుడు పితృదేవతలు ఎక్కడికి పెడతారు? పితృదేవత లోకాలు ఏంటంటే చంద్రలోకాలు. చంద్రుడు అధిష్టానంగా ఉన్నటువంటిది మనకి. ఈ చంద్రుడా ఇంకో చంద్రుడా మనకు అనవసరం. ఇంకే మనకి స్వప్నంలో చంద్రుడు వచ్చాడు, ఆ చంద్రుడు ఈ చంద్రుడు ఒకటవుతాడా?
అది అనుగ్రహం వేదాంతంలో మనకు వచ్చినటువంటి పరమ చంద్రుడు అంతే. ఆయన పితృదేవతలు ఒకరు, దీనికి మనం చెప్పుకున్నామండి. ఈ పితృదేవత సంబంధించినటువంటిది ఆవేళ మనం మహానారాయణోపనిషత్తులో ఆఖరి అనువాకం చెప్పుకున్నామండి. ఉత్తరాయణంలో వెళ్ళేటటువంటి ఆదిత్య మండలం నుంచి వెళ్తాడు, దక్షిణాయనంలో వెళ్ళినటువంటి వాడు కూడా చంద్రమండలం నుంచి వెళ్తాడు అని వాక్యం చదువుకున్నామండి మనం. చంద్రమసస్సాయుజ్యగుం స లోకతామాప్నోత్యేతాసామేవ దేవతా నాగుం సాయుజ్యగుం స లోకతామాప్నోతి వాక్యం చదువుకున్నామండి. ఆ చంద్రమస లోకం ఏదైతే ఉందో ఆ రూపంలో ఉండేటటువంటి వాడైన అల్లాగా ఉండి జనాన్ని సంతోష పెడతాడు సాధకుడు. తర్వాత పితృదేవతలకి వేదము ఇంకేదంటే అక్కడ ఉండేటటువంటి మొత్తం పితృదేవతలు కూడా వాళ్ళు వేద స్వరూపాలు ఉండేటువంటి మనుష్యుల్ని వీళ్ళందరినీ కూడా తర్పింపజేస్తాడు. ఇంకోటి ఈ సోమరూపంలో ఉండి సోమయాగం చేస్తూ ఉంటారు. అదే వెంటనే ఇచ్చేస్తాం సోమయాగాత్మనేవా. ఇంకేదంటే యాగాలన్నింటిలో కూడా సోమయాగం ఒక యాగం ప్రతిష్టమైనటువంటి మంచి సోమయాజులు అని పేరు వస్తుందండి. సోమరసాన్ని దాన్ని అగ్ని ఆహుతి చేయడం వల్ల చేసేటటువంటి ఆ యజ్ఞం పేరు ఏంటంటే సోమయాగము. అంచేత ఆ సోమయాగం ఫలాన్ని ఇస్తుంది. అగ్నిష్టోమేన ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరిక ఉంటే ఈ యాగం చేయవయ్యా నువ్వు. అగ్నిష్టోమేన స్వర్గకామో యజేత అని అక్కడ నీకు స్వర్గం కావాలనుంది, అగ్నిష్టోమయాగం చేయవయ్యా. అలాగా ఈ సోమయాగాత్మనేవా, సోమయాగము అనేటటువంటి ఆ యాగ స్వరూపముగా యజ్ఞేశ్వరుడు ఎవరు? యజ్ఞేశ్వరుడు కూడా పరమేశ్వరుడే. అంటే ఆ యాగ రూపంలో మనకి అనుగ్రహం ఇచ్చేటటువంటి ఆ రూపంలో ఉంటాడని కూడా చెప్పచ్చు. తేనహి రూపేణ పురుషాన్ అభ్యుదయే యోజయతి. ఆ రూపంలో ఉండి మనుష్యులందరినీ కూడా జీవులందరినీ కూడా వీళ్ళ అభ్యుదయము శ్రేయస్సు రెండు రకాల పదాలు ఉన్నాయండి. శ్రేయస్సు అంటే మోక్ష మార్గానికి వెళ్ళేటటువంటి వాడికి, వైరాగ్య మార్గంలో వచ్చేటటువంటి వాడి అభివృద్ధిని దాన్ని శ్రేయస్సు అని అంటారు. లౌకికంగా ఉండేటంటే ముండేన్ ప్రోగ్రెస్, దాని పేరు అభ్యుదయము. ఏమండి ఈ ముండేన్ కాకుండా అలౌకికమైనటువంటి నాకు ఇంకా చాలా పొందింది ఏదో చాలు, ఇంకా నేను హాయిగా పరమాత్మ సేవ చేసుకుంటూ ఇంకా చూసుకోవాలి, మళ్ళీ వెళ్ళి తిరిగి రావడం ఆ రూట్లో వెళ్ళకూడదు, ఇంకా తిరిగి రానటువంటి రూట్లో వెళ్ళిపోవాలి. అక్కడ ప్రోగ్రెస్ ఏమిటి? దాని పేరు శ్రేయస్సు అండి. ఇక్కడ అభ్యుదయే అంటే ఇవన్నీ కూడా సోమయాగాత్మంగా కానీ చంద్రరూపం కానీ ఇవన్నీ కూడా అభ్యుదయే, మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి దాంట్లో ప్రోగ్రెస్ ఉంటుంది. ఏమండి నేను మా పిల్లలు మా ఆవిడ అంతా కులాసగా ఉంటే హాయిగా ఈ జన్మ ఇలా వెళ్ళిపోతే చాలండి, అందరూ అదే కోరుకుంటాం ముందు. ఏమండి వాళ్ళ సంగతి నాకు అక్కర్లేదు, నా ఒక్కడిని పంపించడం సామాన్యం మనం ఎవరు అనం. అందరూ కులాసగా ఉండాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి. ఏ ప్రాబ్లం మొత్తం మా కుటుంబం అంతా సుఖంగా ఉండాలి, ఊళ్ళో అందరూ కులాసగా ఉండాలి, బంధువులందరూ స్నేహితులందరూ సరదాగా అందరూ హ్యాపీగా ఉండాలి అన్నావో అది అభ్యుదయమే, నిశ్రేయసం అవుతుంది అది. అలాగా ఏది కావస్తే అది ఇవ్వగలడు ఆయన, మనం ఏం అడుగుతాం చూసుకోవాలంతే. ఏవం అనాధారణాత్ సమాసపక్షేపి అనవగ్రహో అదోష. అంటే ఇలాగ కోరడం వల్ల ఏమైనా తప్పు ఉందా అంటే దోషం లేదు అరణ్యంలో అని ఇక్కడ వ్యాకరణ వాక్యం చెప్తున్నారు. రుద్రాయచ అంటే ఇక్కడ రుద్రాయచ అంటే ప్రాణినాం అంతకాలే రోదయిత్రి. ఎప్పుడు ప్రాణం పోయే సమయంలో అందరికీ కూడా ఏదో పెయిన్ తోటి పోతారు సామాన్యంగా, ఏదో కోవాలోకి వెళ్ళని వాడు తప్ప. అంటే ఆఖరి క్షణంలో అంతకాలే అంటే దేహాంతకాలంలో మరణకాలంలో రోదయిత్రి ఏడిపించేటటువంటి వాడు అని ఒక అర్థం అండి. అంచేత రుద్రాయ ఆయన ఏడిపించేటంటే ఆయన సరదా కాదు, మనం చేసిన కర్మ మనం అనుభవించేట్లా ఫలం అందిట్లా చేస్తాడు అంతే. చేసావు కదా అనుభవించు, చేసేసి వెళ్ళిపో, ఈ పని పూర్తి చేసి వెళ్ళిపో అంతే ఇక్కడి నుంచి అన్నట్టే. ఆ పని చేసినట్టు ఆయన తిట్టుకుంటాం, ఆయనగా తీసుకోవాలి, మనం చేసినటువంటి కర్మను తిట్టుకోవాలి. అసలు ఆ కర్మ చేసి మనమే తిట్టుకోవచ్చు, ఎక్కడికి వస్తుందండి అది. కృపయా హి దేవ మహాసంహారం కరోతి. సంసార ఖేదన వ్యపగమార్థం. సంసార ఖేదన వ్యపగమార్థం. ఈ సంసారం అనేటంటే జన్మల నుంచి అనేక వందల జన్మలు వెళ్ళుంటే దాని పేరు సంసారము. అంటే ప్రసరిస్తూనే ఉంటుంది, రాకుండా నాన్ స్టాప్, అది అనెండింగ్గా ఉండేటటువంటి ప్రవాహం. ఈ ఖేదన ఈ బాధని తొలగించడం కోసమని ఆయన మహాసంహార కాలంలో మహాప్రళయ కాలంలో కొత్త సమస్త లోకాలని కూడా ఆయన ప్రళయం చేసేస్తాడు. ప్రళయం చేస్తాడే రంపంతో కోసేసినట్టు కోసేస్తాడా? కోయడండి. నాశం అనే మాటకు అర్థం చెప్పుకున్నామండి, అంతర్ధానం చేస్తాడు ఆయన. అంతర్ధానం చేస్తాడు, సూక్ష్మ రూపాల్లో పెట్టేస్తాడు అంతే, అది ఎవరికి మనకు తెలియదు. నాశం అనే మాట చెప్పినండి, ఇన్విజిబుల్ అంటే కనిపించకుండా చేస్తాడు ఆయన. ఆయనకి కనిపిస్తాం, మనం కనిపించవచ్చు, మనం ఒకటి పక్కవాడు కూడా కనపడడం. తర్వాత రుత్ సంసార దుఃఖం ద్రావయతి. అంటే రుత్ అనే మాట ఇంకోటి అంటే సంసార దుఃఖం.
సంసార దుఃఖం ఒక రకం, అనేక రకాలు. దీన్ని కూడా తొలగిస్తాడు కనుక రుద్ర ఇత్యాదయ అపి, చూడండి, ఇత్యాదయ అపి అర్థ విశేష ప్రాగేవ ఉక్త. ఇలాంటి చాలా అర్థాలు ఇంత ముందరే చెప్పేసుకున్నాము అని అన్నాడండి ఆయన. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మళ్ళీ పాత పేజీలన్నీ తిరగేయాలండి. తిరగేద్దాం, తప్పదు మరి. అది ఇక్కడే ఉంది. ఏం చేద్దాం, మనకి ఆయన నేను చెప్పేశాను అన్నాడు, పుస్తకం ప్రింట్ అయింది. మనకి ఇవాళ ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది? ఆ పరమశివుని యొక్క ఆయన లీలలు కానీ, ఆయన యొక్క శబ్దం యొక్క వ్యుత్పత్తి అర్థాలన్నీ కూడా మళ్ళా అణువులోనూ మనం నిక్షిప్తం చేసుకోవడానికి ఒకసారి ఆయన పాపం రెండోసారికే ఇలా అంటున్నాడు అనుకోండి. రెండోసారికి కాదు, ఎన్ని వందల సార్లు అయినా ఇంకోసారి వస్తే మళ్ళీ ఇంకో చదవాల్సిందే. జ్ఞాపకం ఉండిపోయి ఆ పదం వచ్చినప్పుడు వాళ్ళు ఇన్ని అర్థాలు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లో మనకు వచ్చేయాలి అసలు. దానికోసం మళ్ళీ ఒక్కసారి మొట్టమొదటిలో మనకి ఇచ్చినటువంటి అర్థాలు ఏమి ఇచ్చారో మళ్ళీ చూసి పెడదామండి. తప్పేం లేదు ఇందులో. ఇక్కడ చూడండి, మొట్టమొదటి మనకి అప్పుడు చెప్పింది ఎక్కడ వచ్చింది మనం చెప్పుకున్నాం. ఓం నమస్తే రుద్రం అన్యవ ఉతోత. అన్ని పదాలు చెప్పేసుకుంటామని కాదు, అత్యంత ప్రధానమైనటువంటి రుద్ర శబ్దం, దాన్ని చెప్పుకోవాలి. అంచేత నమస్తే రుద్ర అనే పదానికి ఇక్కడ ఏమి ఇస్తున్నారో చూద్దామండి. ఇది భట్టభాస్కర్ భాష్యంలో ఎక్కువ అర్థాలు ఇస్తుంటారు కదా. హే రుద్ర అంటే ఇక్కడ ముందర స్వాహ స్వధ అంతా చెప్పుకొచ్చేసారు. తవ స్వభూతాయ మన్యవే క్రోధాయ నమః అస్తు అంటే అసలు నమస్తే రుద్ర మన్యవ అంటే మన్యవే అంటే కోపంతో కూడి ఉన్నటువంటి కోపానికి అని అర్థం చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకా అర్థం ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయండి. రాసుకునేవాడు రాసేసుకోండి స్పీడ్గా. రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్ర. మొదటి అర్థం ఇదండి. అంతకాలే ఇందాక చెప్పిన పదం ఇప్పుడే మనం చూసాం కదా. అంతకాలే అంటే దేహాంతకాలంలో అందరినీ సర్వం రోదయతి అందరినీ ఏడిపిస్తాడు ఆయన, అందుచేత రుద్ర అని ఒక అర్థం అండి. రెండోది పౌరాణికాస్తు బహుధా వదంతి. కానీ పౌరాణికులైతే చాలా పురాణాలు చెప్పే చోట చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఎలాగా స్తౌ నాదాంతే ద్రవతి ద్రావయతి ఇతివా రుద్ర ఇది కేచిదు. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ఋతము అంటే నాదము అంటే శబ్దోత్పత్తి. దానికి ఆ శబ్దానికి నాదం అంటే సంగీతంలో నాదస్వరం వింటుంటామండి. నాద అంతే ఆ స్వరాన్ని శబ్దం ఓంకారం వస్తూ ఉండగా చివరికి ద్రవతి ఆయన కరిగిపోతాడు. ఓంకారాన్ని చక్కగా ఎలాగ ఉచ్చరించాలో అలా చేస్తే ఆయన కరిగిపోతాడంటే అనుగ్రహిస్తాడని ఒక అర్థం అండి. ద్రావయతి ఆ సాధకుడే కరిగిపోతాడు, అసలు అదే తన్మయత్వం చెందిపోతాడు. అలాగా తాను ద్రవిస్తాడు, తన సాధకుడిని ద్రవింప చేస్తాడు, అందుచేత రుద్ర అని అర్థం ఉంది అని కొంతమంది చెప్తారండి. ఈ అర్థం మామూలుగా మనకి జ్ఞాపకం రాదు. తర్వాత రుత్య ఇంకో అర్థం అండి. రుత్య వేద రూపయ ధర్మాదీన్ ద్రావయతి అంటే రుత్య అంటే వేద రూపయ వేద స్వరూపంతో మంత్ర రూపంతో వేదం ఎవరండి? వేద శివశివో వేద వేదాధ్యాయి సదాశివ అని వాక్యం అండి. వేదమే శివుడు, శివుడే వేదము. వేద శివో వేద వేదాధ్యాయి సదాశివ. అయ్యా నేను క్లాసులో ఉన్నాను, మరి నేను చేస్తాను, 5 నిమిషాలు చేస్తాను. క్లాసులో ఉన్నాను, నేను మరి చేస్తాను. అంటే వేద శివో వేద, నేనే శివుడే వేదము, వేదమే శివుడు. అలాగా రుతి అంటే ఇక్కడ పదం ఏంటంటే వేద రూపయ, వేదం అనేటటువంటి దాని ఆకారంలో ధర్మాన్ని ద్రావయతి. వేదం తెలిస్తేనే ధర్మం ఏదో తెలుస్తుంది. ధర్మం యొక్క నిర్ణయం ఎవరు చేయగలరు? వేద జ్ఞానం ఉన్నటువంటి వాడే చేయగలడు. ఇగో ఏది ధర్మము ఏది అధర్మము అంటే వేదం చదివిన అని అడగమని చెప్పారు. మిగతావన్నీ కూడా న్యాయాలు అవుతాయి. నేను వేదం చదవాలి, ఇవాళ సుప్రీంకోర్టులో జడ్జీలు ఉన్నారు, వాళ్ళు ధర్మ నిర్ణేతలు కాదు, వాళ్ళు న్యాయ నిర్ణేతలు. వాళ్ళు న్యాయం అంటే మళ్ళీ మన బుద్ధితోటి నిర్ణయించేటువంటిది. ధర్మం అలా కాదు, అలౌకికమైనటువంటి బుద్ధి దాటి వెళ్ళేటువంటి స్థితి ఏదైతే వస్తుందో అది నిర్ణయించేటువంటి వాళ్ళు ధర్మ నిర్ణేతలు అవుతారు. అది ఎవరి వల్ల అవుతున్నాయా? వేదాధ్యయనం చేసిన వాళ్ళే అవుతున్నాయా? అలా చేయిస్తాడు అని ఒక అర్థం అండి. ఇంకోటి బోధయతి ఇతివా రుద్ర ఇత్యన్యే. రుత్య వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి ఇది కేచిదు. అసలు అదంతా ఎందుకండి? వేదాలు ధర్మాలు ఎందుకండి? ఇప్పుడు నేను ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలి అని అనుకుని ప్రారంభించిన క్లాసు ఎలా చెప్పగలుగుతున్నాను? వాగ్రూపంలో చెబుతున్నాను. అంచేత రుతి అంటే వాక్ అని అర్థం ఉంటుంది, వాగ్రూపం అని ఒక అర్థం ఉంటుందండి.
అంటే వాక్కు అనేటటువంటి దాని రూపంతో, దాని సహాయంతో వాచ్యం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని, అంటే ఇది ఒక మీడియం నాకు మాట్లాడుట అనేది. మాట ఏదో కవులు ఇట్లా సినిమా కవులు చెప్పుకుంటాం, లేకపోతే ఇంకో ఊళ్ళో అక్కడ బస్సు దిగి సంవత్సరాలు బస్సు వెళ్ళింది, ఏమిటంటే వెళితే ఏమిటి, వెళ్ళకపోతేనేంటి, అది కాదు ఇక్కడ మనం చెప్పుకునేటటువంటిది. వాచ్యం చెప్పదలుచుకునే రుద్రుని యొక్క వైభవాన్ని చెప్పుకోవాలనుకున్నాం, నమక భాష్యం యొక్క విశేషాలను చెప్పుకోవాలనుకున్నాం. అది వాచ్యమైనటువంటి దాన్ని దేని ద్వారా పంపిస్తున్నాం, మాట్లాడుట అనేటటువంటి ఒక మీడియం ద్వారా పంపిస్తున్నాం. అంచేత వాగ్గు రూపయ, వాక్ అనేటటువంటి రూపంతో వాచ్యమును పొందింపచేస్తాడు. అంచేత కొంతమంది దీని ఏమంటారంటే దీన్ని రుద్రహ అని అంటారటండి. ఈ రకంగా అంటే మాట్లాడేటటువంటి వాడికి మాటలు రూపంలో విషయాన్ని అవతల అందింపచేసేటటువంటి పరమశివుడని, అదని అర్థం. ఇంకో అర్థం అండి, నృత్య ప్రణవ రూపయ స్వాత్మానం ప్రాపయతి ఇతరే. కొంతమంది అంటారట అది అలా కదా, ఇంకో అర్థం కూడా వస్తుందయ్యా. వృత్తి అంటే ప్రణవం, ఓంకారం. ఆ ఓంకార రూపంలో దాన్ని సాధన చేయగా 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 ఆత్మానం ప్రవేది, ఆత్మజ్ఞానాన్ని పొందుతారయ్యా వీడు. అంచేత రుతి అనేటటువంటి ఆ శబ్దం చేత, ప్రణవం చేత ఆత్మజ్ఞానాన్ని పొందింపచేస్తాడు కనుక ఈయన రుద్రుడయ్యా అని ఒక అర్థం అండి. తర్వాత రుద్రో రౌతీతి సత్యే రోరూయమాణ ద్రవతి ప్రవిశతి మర్చా అనేది రుద్ర చన్యే. కొంతమంది ఈయన పెద్ద ఎత్తులో రంకె వేస్తాడయ్యా. ఈయన రంకె, ఎద్దులు రంకె వేస్తాయంటాం, ఆంబోతు రంకె వేస్తుంటాం అండి. రోరూయమాణ చెప్పదలసిన విషయాన్ని మామూలుగా కాదు, ఢంకా బజాయిని చెప్తున్నాడు అంటాం చూసారా, అలా దాని పేరు రోరూయమాణం. అలా చెప్పి ఆయన లోపల ప్రవేశిస్తాడు. ఆయన అవతల కరిగిపోయేట్లే చేస్తాడు, ఆ శబ్దానికే కరిగిపోతారు, లోపల ప్రవేశిస్తాడు మనుషుల్లోకి. అంటే ఈ పని కనుక చెయ్యకపోయారో మిమ్మల్ని మీ తాట వచ్చేస్తారని గట్టిగా మహారాజు అన్నాడు అనుకోండి, ఓ పై ఆఫీసర్ అన్నాడు అనుకోండి, అందరూ ఇంకా ఎంత ఎలర్ట్గా ఉండి ఆ పనులు చేస్తారో అలాగా ఈయన మహాధ్వనితోటి ఒక్కసారి పెద్ద ఆబోతు రంకె వేసినట్టుగా తన ఆజ్ఞను ప్రకటింపజేస్తాటండి. అలా కూడా ఈ రుద్ర అనే పదం వస్తుంటండి. దీని వెంటనే మంత్రం చెప్తాం. త్రిధా బద్ధో వృషభోరోరవీతి మహో దేవో మర్త్యాగుం ఆవివేశ. ఇది ఋగ్వేదంలో మంత్రం అనేది. త్రిధా బద్ధ వృషభమును మూడు రకాల తాడుతో కట్టేసేటండి. అది ఏం చేస్తుంది, అక్కడి నుంచి పెద్ద రంకేస్తుందండి. అది అప్పుడు ఆ రకంగా రంకె వేసేటటువంటి మహాదేవుడు ఏమిటయ్యా ఇక్కడ మూడు రకాల బంధాలు అన్నావు కూడా, కర్మ జ్ఞాన భక్తులండి. వీటితోటి ఆయన మనుషుల్లో ప్రవేశిస్తాడు అని ఒక వాక్యం. ఆ అర్థాన్ని ఇందాక ఆయన చెప్పారండి. అన్యే బ్రవతే, ఇంకా కొంతమంది చెప్తారు రుక్ అంటే తేజ, ఏమండి లోక, ఎందుకంటే వ్యాకరణ వాక్యం చెప్తాం. అంచేత తేజస్సుని అందించేటటువంటి వాడు అని అర్థం ఉందండి. అలాగే రప్రత్యయం ఈ రకాలంలో భూమిని నిత్యయోగివా అంటే భూమి యందు తన శక్తిని అంతా కాంతి అంతా ప్రవేశపెట్టి ఉండేవాడు, ఆ రకంగా రుద్రుడు అని అర్థం అవుతుందండి. వర్ణ వ్యావృత్య రుద్ర తేజస్వి ఇది. రుద్ర అనే మాట ఏంటంటే విపరీతమైనటువంటి తేజస్వంతుడు అని ఒక అర్థం ఉందిటండి. యద్వా రోధిక బంధికాం మోహికావా శక్తి తద్వాంస్ తస్యా ద్రావయితావా భక్తేభ్య రుద్ర. బంధిక అంటే బంధం ఏదైతే ఉందో, మోహిక మోహంలో పడేసేటటువంటి ఏ బంధం అయితే ఉందో, కామరూపాలు కావచ్చు, కామ క్రోధ, డబ్బు కోసం ఎంతలా బంధంలో చిక్కుకుంటారు మన పిల్లలు. మనం ఉద్యోగం చేసాం, సాయంకాలం 5ంటికో 6ంటికో ఇంటికి వచ్చేవాళ్ళం, కాసేపు ఇంటి పిల్లలు కబుర్లు చెప్పుకున్నా, లేదా గుళ్ళోకి వెళ్ళాం, లేదా ఏది పనులు చూసినాం. ఇవాళ ఏంటి టైం అనేది లేదు, లేచింది లేదు, ఆ ల్యాప్టాప్ ముందర వేసి కూర్చుంటారు వీళ్ళు. ఎప్పుడు పడుకుంటారు తెలియదు, ఎప్పుడు పోయినా ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అసలు ఆ గదిలో వెళ్ళాలని భయం వేస్తుంది. అసలు వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు, దూరంగా ఫోన్ చేస్తాడు, డిస్టర్బ్ చేస్తుంటున్నాం. ఇలాగ ఉండేటటువంటి ఈ బంధనం ఏదైతే ఉందో అది మోహం, డబ్బులో పడ్డ మోహం. నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు అనుకుని ఎవడ ఆపగలండి వాడిని, కానీ కావాలి, ఆ డబ్బులు కావాలి. ఇంత ప్యాకేజ్ ఎంత 30 లక్షల 40 లక్షల ప్యాకేజీ. ఇప్పుడు ఈ మధ్య ఇంకా 100 కోట్లు కూడా అప్లోడ్ పడుతుందండి. మన అడుగు 150 కోట్లు ప్యాకేజీ తీసుకున్నట్టండి ఏడాదికి. ఏడాది కావచ్చు వాడు తీసేసేటండి. వెంటనే వాడికి 250 కోట్ల ప్యాకేజీలు చేరేటండి. నిన్నే వచ్చింది వార్త. ఏంటది, ఇంకా వాడి స్వతంత్రమైన వాడి జీవనం అంటే ఏమైనా ఉందా వాడికి? ఏముండదు. అది బంధం. అది అలాగా ఆ బంధాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు ద్రావయితావా. ఎవరికి? ఈ వ్యక్తి నాకు ఈ బంధాన్ని తప్పించవయ్యా, మొహమాటం కొద్ది అది ఇరుక్కుపోయాను అని ఒక్కసారి అడిగితే చాలటండి. నేను చూసుకుంటానులే అంటాడు ఆయన. భక్తేభ్య ద్రావయిత, వాళ్ళకి ఎలాంటి కష్టాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు రుద్ర. రుద్రం సంసార దుఃఖం ద్రావయితి ఇది రుద్ర ఇది కేచిత్.
సంసార దుఃఖాన్ని రుద్రం అంటారు. దాన్ని తొలగించేవాడు రుద్రుడని మరి కొంతమంది అంటారు. ఇలాగే యథ అశుభదాయక రుద్ర యజ్జహార పునర్భవం అశుభద్రావక, అశుభాలను తొలగించేవాడు. అంటే చేసిన పాపకర్మాలను బట్టి ఆ పాప ఫలం వస్తుంది. ఆ పాప ఫలం వచ్చేప్పటికి మనకి స్పృహ వస్తుందండి. ఆ వేళ చేశాను కదా, ఈ మాటే మనకి ఉపనిషత్తులో వస్తుందండి. ఆ కష్టం వచ్చినప్పుడండి ఏం పాపం చేశానో నేను, సీతాదేవి కూడా ఈ మాట అనుకుందండి. ఏం పాపం చేశానో పూర్వజన్మలో అనుకుంటుందండి పాపం. అలాగా అంటే దానికే కివహం పాపమకరవమితి కిం పాపం అకరవం. నేను ఏ పాపం చేశాను, నేను ఎందుకింత నాకు కష్టం వచ్చేదని అది ఉపనిషత్తులో వాక్యం వస్తుందండి. మనకి తైత్రీయలో వస్తుందండి, ఆనందవల్లిలో వస్తుంది. కిమహం పాపమకరవమితి. అలాగా అలాంటి వచ్చినప్పుడు యత్ జహార, అప్పుడు కనుక ఆయన్ని శరణ వేడుకుంటే గజేంద్రులాగా యజ్జహార, ఆ దుఃఖాన్ని తొలగించడం ద్వారా అప్పుడేమో పునర్భవం, పునర్జన్మని తొలగించగలడు ఆయన. నువ్వు గట్టిగా కోరుకో, ఇస్తాడు ఆయన. నువ్వు అడగాలి అక్కడ. అయితే ఆయన తీసేసి అనుకోండి, ఆయన ఎవరు తీయమన్నాడు అని ఆయన ఎదురు ప్రశ్నిస్తాం మనం. అంత కృతజ్ఞుడు మామూలుగా మన స్వభావాలు అటువంటి. ఏమండి తస్మిన్ తర్వాత రుతిం శబ్దం రాతి దదాతి ఇది ప్రాణ రుద్ర ఇచ్చన్యే. రుతిం అంటే శబ్దమును, రాతి ఇచ్చేవాడు. శబ్దం ఇవ్వడం అంటే వాయు స్వరూపం అండి శబ్దము. ఈ వాయువులు అనేవి వెంటనే ప్రాణాది, మనకి ప్రాణాపాన వ్యానోదాన సమానాలు వస్తాయండి. ఈ 5 కూడా ఇందులో మనకు వచ్చిన తర్వాత వీటన్నిటిని ఇచ్చినవాడు ఎవరు మనకి? ఈ జన్మ ఎత్తేప్పుడు ఆయన. అందుచేత వాయు రూపంలో మనకి ప్రాణాదులు ఇచ్చేవాడు కనుక ఆయనకి రుద్ర అనే పేరు కూడా ఉందని చెప్తారండి. రుతి శబ్దం అంతేకాదు, వేదాత్మానం బ్రహ్మణే దదాతి కల్పాదో ఇది రుద్ర ఇచ్చపరే. అలా ఎలా అంటావయ్యా, అది వేదాలను ఇచ్చాడు కదా ఆయన. మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మ ఆయన నాభిగమంలో శ్రీ మహావిష్ణువుకి నాభిగమంలో వచ్చినప్పుడు ఆయన జ్ఞానం ఉంది ఏంటి? అప్పటికప్పుడు ఏది లేదు. ఈ పరమేశ్వరుడే ఆయనకి ఇంకో ఈ 4 వేదాలు నీకు ఇస్తా చెప్పి ఆయన అనుగ్రహించాడండి. అంతే అప్పటి నుంచి అంచేత రుతిం అంటే ఈ వేద శబ్దాన్ని బ్రహ్మణే చతుర్ముఖ బ్రహ్మకి దదాతి. ఎప్పుడు కల్పాదౌ, ఆయన సృష్టి ప్రారంభించే సమయంలో కల్పం మొదట్లో దదాతి ఆయన ఇస్తుంటాడు కనుక అంతే రుద్రహాయి చెప్పరే. కొంతమంది అలా అర్థం చెప్తారండి. యథ యో వై వేదాంశ్చ ప్రణిహోతి తస్మై అని మనకు వాక్యం ఉందండి. ఏవం తీర్థకారై స్వస్వ సమయ అనుగుణం రుద్రపదం వ్యుత్పాద్యతే. అంటే ఈ రకంగా పుణ్యాత్ములందరి చేత కూడా వాళ్ళ యొక్క అనుభవాలు అనుగుణంగా ఈ రుద్రపదాన్ని ఈ రకంగా వ్యుత్పత్తి చెబుతూ ఉంటారు. రుద్రపదానికి అని చెప్పి ఇన్ని రకాల అర్థాలు మనం ఇదివరకు చెప్పుకున్నామండి. మళ్ళీ ఒక్కసారి ఈవేళ పరమశివుడు మనకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఒక్కసారి స్మరించుకున్నామండి. ఇప్పటికి ఎంతవరకు వచ్చామంటే మనం పాఠంలో ఈవేళ నమ సోమాయ చ రుద్రాయ చ 2 పదాలే. పూర్వ వ్యాఖ్యానం సిద్ధంగా ఉంది కానీ గబగబా వెళ్ళిపోయామండి. అదే ఈ పదానికి ఇవే ఇంకా చాలాసేపు తీసుకునేవాళ్ళం మనం. ఇవాళ ఇక్కడ ఆపుకుందామండి. మిగతా పాఠం తర్వాత చూసుకుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. గురుగారు నమస్కారం. ఒక చిన్న సందేహం అండి. అడగడమ్మా. నేను శకుంతల్ని. అవును, ఏం లేదు, పంచాక్షరి అంటే నమశివాయ కదండి. అవునండి. కానీ ఆ నమశివాయని పలికేటప్పుడు ఎప్పుడు ఓం నమశివాయ అంటాం కదా. అంటాం. మీరు అదే ఎందుకు ప్రశ్న లేదు, సమాధానం లేదు దానికి. అంతే కాదు, ఆ ఓం ప్రాశస్త్యం నాకు అది కొంచెం చెప్పండి. అది అక్కడ అది విడిగా చెప్పుకుందామండి. ఇక్కడ ఉన్నటువంటి సరే. నమశివాయ ఉంది కనుక ఆ, ఓంకారంతో దానికి సంపుటితమైనప్పుడు అది షడక్షర అవుతుందండి. ఓకే. దానికి షట్తారకలు అంటారు. ఓ, షట్తార 6 ఇక్కడ 5 అక్షరాలు 1+5 6. ఓ, ఈ షట్తారకలకి ఎక్కడ వస్తుందంటే వినియోగం మనకి సహస్రలింగాచంలో ఒక ఆవరణలో షట్తారక ఆవరణ ఉందండి. అక్కడ ఓంకారానికి నకారానికి మకారానికి చకారానికి వకారానికి యకారానికి ఈ 5టికి 5 రకాల శక్తులు ఉన్నాయండి. అక్కడ ఆ రూపంలో ఉండేటువంటి శివునికి అక్కడ అనుగ్రహం ప్రసాదించమని ప్రార్థిస్తూ అక్కడ పూజ చేస్తా ఉండదు. ఓ. ఉపదేశం రూపంలో వచ్చేప్పుడు ఏ మంత్రమైనా సరే ఓంకారంతో ప్రారంభించాలి. ఒక గురువు శిష్యుడికి పాఠం ప్రారంభించేప్పుడు ఓంకారంతో చెప్పి ప్రారంభించాలి.
హరి మొట్టమొదటిలో వేదం ప్రారంభించేవాడు, అంటే మీరు అడిగారు కానీ చెప్తున్నాను. హరి ఓం అనే పదంతో అక్షరాలతోటి వేదాధ్యయనం ప్రారంభము అంతము చేసుకోవాలండి. ఒక పాఠం ఇవాళ వేదం పాఠం చెప్తున్నాను అనుకోండి, ప్రారంభించేప్పుడు అయితే ఉచ్చారణలో చిన్న తేడా. శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని చెప్పి ప్రారంభించాలండి. ఆపేసినప్పుడు హరి ఓం అని ఆపాలండి. ఉన్నది హరి ఓమే, కానీ ఎలా ప్రారంభించాలి, ఎలా ఆపాలి, అది రెండింటి కూడా భిన్నత్వం చూపించారండి. ఇవన్నీ కూడా ఉపదేశానికి సంబంధించినటువంటి విషయాల్లోకి వస్తాయండి. మంత్రం అయితే అక్కడ పంచాక్షరి, ఇప్పుడు ఈ అనువాకంలో ఉంది. దానివల్లనే ఆ పంచాక్షరిని ఓంకారాలు సంపూర్తి చేసేవాడు ఇంకా అనంతమైనటువంటి శక్తిలోకి వెళ్ళిపోతుంది. అదండి. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. మీరు ఇవాళ పని గురించి చెప్పేది చాలా బాగుంది. ఈ మధ్యనే ఆయన గురించి విన్నాను. మీనాక్షి జైన్ యూట్యూబ్లో, ఆవిడ హిస్టోరియన్ కదా, అయోధ్య గురించి మాట్లాడుతూ ఆవిడ చెప్పారు. అందులోని పనిగా గురించి వ్యాకరణం ముఖ్యంగా ఎందుకు మనం గోపిక వాసుదేవుడు అంటాం, లేకపోతే మళ్ళీ కృష్ణార్జునులు అంటాం, అంతేకాని అర్జున కృష్ణుడు ఎందుకు అనము అన్నీ కూడా పళని గారు మనకి వ్యాకరణంలో వివరించారు అని చెప్పారు. అవునండి. అంటే ముందు అది దేవతలని ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా దేవుళ్ళని ముందు తీసుకుని అప్పుడు మిగతా వాళ్ళని ప్రస్తావించమని చెప్పారు. అంటే అక్కడ అంటే ఒక పదాన్ని వేసేప్పుడు ద్వంద్వ సమాసం అంటే ద్వంద్వం అంటే రెండు అని అర్థం. రెండు తల్లిదండ్రులు, తండ్రి తల్లులు అంటాం, అనకూడదని ఎక్కడ లేదు, తల్లిదండ్రులు అంటాం ఏమండి. అయితే ఇక్కడ ఏది ముందర చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలి అనే అండంలో అక్షరాల యొక్క, ఆ పదం యొక్క అక్షరాల సంఖ్యను బట్టి నలదవయంతులు అంటాం. ఎప్పుడు పురుషుడు, స్త్రీ పురుషుడు, సీతారాములు అంటాం మామూలుగా. రామసీతలు అని గమ్మున అనం. పార్వతీ పరమేశ్వరులు అంటాం, పరమేశ్వర పార్వతులు అని అనం. కానీ అక్కడ ఏం చెప్పారంటే హ్రస్వాక్షరాలు ఉండేటువంటి పదాన్ని ముందర వాడండి, దీర్ఘాక్షరాలు ఎక్కువ అంటే సిలబుల్స్ అన్నాడు. లెస్ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ టు బి టోల్డ్ ఫస్ట్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ టు బి ఫాలోడ్ బై అని అర్థం వస్తుంది. ఇది ఒక రూలు. అయితే దాని ఎక్సెప్షన్స్ చాలా ఉన్నాయి మళ్ళీ. అంటే ఇవన్నీ వినియోగం అన్ని దృష్టిలో పెట్టుకుని శబ్ద ప్రయోగం చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అలా వస్తుంది. మూర్తి గారు, ఈ పాఠం ఇదండి, 2 పదాలు. గుర్తుందా మన రమణరావు గారు, గుర్తున్నారా మీకు ఈ సీరియల్లో? అయ్యో గుర్తుండండి, మా బ్యాచ్. అదే రమణరావు గారు వాళ్ళ తాతగారు, ముత్తాత గారు మన కావ్యగంటి గణపతి గారు, తెలిసే ఉంటుంది మీకు. అలాగా, అది డైరెక్ట్ తెలియదు. వాళ్ళ ముత్తాత గారు అనుకుంటా. అలాగా డెఫినెట్ గా ఇచ్చేదంటే 1930 ఆ ప్రాంతం అంటే ముత్తాత గారు అవ్వాలి మన బ్యాచ్ వాళ్ళకి. ఆయన గురించి చాలా, రమణ మహర్షి గురించి తెలుసుకోవాలంటే ఈ వాసిష్ఠ, ఈ కావ్యకంఠ ముని గారి గురించి తెలుసుకోవాలంటుంటారు. వీరి గురించి తెలియాలంటే వారి గురించి తెలియాలి. చాలా నేను కొంచెం అదృష్టవంతుడండి. వీరి తాలూకా కావ్యకంఠ గణపతి ముని గారి తాలూకా మనవరాలు ఇక్కడ బొంబాయిలో ఉంటారండి ఆవిడ. ఓహో. సో ఆవిడతోటి నాకు మంచి, వాళ్ళందరితోటి మాకు మంచి సంపర్కం ఉండి వారి ద్వారా మాకు దొరికినటువంటి పుస్తకం, ఆయన గురించి ఎన్నో విశేషాలు మేము తెలుసుకున్నాం. అవునండి. అది అంత గొప్ప విశేషాలు కాదు, అందులో రమణ మహర్షి గారి గురించి వారు అవునండి. చాలా గొప్పగా ఉంటాయి. మీరు చూపించిన పుస్తకం ఇప్పుడు ఉమాసహస్రమా? ఉమాసహస్రం అండి. అదే ఇందాక రెఫర్ చేసింది అదే. మీరు తమరు రెఫర్ చేసింది ఇదే. ఇందులో మొదటి శ్లోకం తీసుకున్నారు అదే అనమాట. అవునండి. అది కాకుండా ఇవాళ మనం చెప్పుకున్నటువంటి నమస్సోమాయకి ఇంత అనువాక పరంగా దానికి తమరు చెప్పారు చూసారా, వృక్షం మొత్తం అంతా పైనుంచి వేసుకుని వచ్చి వేదాల దగ్గర నుంచి ఇక్కడ వచ్చినటువంటి అష్టమ అనువాక వరకు, అది ఆ స్క్రీన్ షాట్ చాలా చక్కగా ఉందండి. అది ఇదైతే తమరు పంపించండి. ఫస్ట్ స్క్రీన్ షాట్ చాలా బాగుంది. అంటే ఎక్కడ శివుడు అక్కడ ఉద్భవం చేయడం అనేటువంటి అందులో చాలా చక్కగా తెలిసింది. చాలా బాగుంది. ఓకే అండి, సరే. నమస్కారం గురుగారు, నమస్కారం, ఉంటాను. సత్యనారాయణ ఏమైనా చెప్తావా? ఇందాక మనకి సౌమ్యైన స్తనయోర్యుగ్మం అని మనకి చంద్రుడితోటి శివుడికి పోల్చులని మనకి ఇందులో కూడా వచ్చింది. సప్తశతిలో మనకి సౌమ్యైన స్తనయోర్యుగ్మం అని ఒక్కొక్కళ్ళు అలాగా అమ్మవారి జ్ఞాపకం చేద్దాం. అక్కడ అర్థం వేరు. అయ్యో, అదే వాళ్ళకి అంటే పోషకుడుగా అక్కడికి వచ్చాడని. సరే, ధన్యవాదాలు గురుగారు. అయ్యా నమస్కారం అండి. ధన్యవాదాలండి, నమస్కారం.
నమస్కారం అండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. వచ్చావమ్మా లక్ష్మి? ఓకే అండి. చాలా బాగుందండి వాళ్ళ ప్రతిరోజు బాగానే ఉంటారమ్మా. ఒకరోజు బాగుండండి, ప్రతిరోజు బాగానే ఉంటుందని చెప్పు. ఏ రోజుకి ఆ రోజు అదే ఆనందంగా వచ్చే. అంటే అలాగే ఏ రోజు నువ్వు వస్తావో ఆ రోజు బాగుందనా? అదే శివ పదంలో ఉన్న మాధుర్యం అండి. అది అది సరే అయితే మరి ఉంటానండి. అందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. ఓకే అండి. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం.